వెల్కమ్ టు వినోదం పాడ్కాస్ట్. అందరికి చాలా థ్యాంక్స్ ఇంత దూరం వచ్చినందుకు. అండ్ అగైన్ దిస్ టైమ్ వీ హ్యావ్ స్పెషల్ గెస్ట్ ఫనీ. ఫుల్ పేరు చెప్తే అందరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది. నర్శెట్టి ఫణీంద్ర. వెల్కమ్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాట్స్ ఆన్ ది అప్లాస్ దట్ యు ఆర్ గెటింగ్ ఫర్ ఎనిమిది వసంతాలు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ విత్ అ ఫిల్మ్ మేకర్. అండ్ ఎవరైనా ఏదైనా తప్పులు ఉంటే కమెంట్స్ లో వేసుకోవద్దండి. మేము ఫ్రీ ఫ్లో లో మాట్లాడుకుంటాం. జస్ట్ గో విత్ ఆర్ ఫ్లో. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ కమింగ్ ఫనీ. నాకు ఇది పర్సనల్ సక్సెస్ లాగా అనిపిస్తుంది మీరు ముందుకెళ్ళడం చూస్తే. ఎందుకంటే మీరు మధురం తీసినప్పటికీ, బ్యాక్ స్పేస్ చూసినప్పటికీ నా వయసు ఎంత ఉందో, నేను చూసిన సినిమాలు ఏంటో, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలకి మీకు వచ్చే అప్లాస్ కి అదేదో నా పర్సనల్ సక్సెస్ లాగా అనిపిస్తుంది నాకు. కంగ్రాట్స్ ఆన్ దాట్. అంటే నా సక్సెస్ ని లేదంటే నేను ఒక స్థాయిలో ఉండాలి అనేది నాకంటే ఎక్కువ ఇలా వేరే వాళ్ళే చాలా కోరుకుంటున్నారు. యూ హ్యావ్ ఎ వెరీ షేర్డ్ కమ్యూనిటీ ఫర్ దాట్ అని చెప్పి. దట్స్ ఎవిడెంట్. ఈవెన్ వి లుక్ అట్ మను లాంటి సినిమాలు చూస్తే మీ క్రౌడ్ నుంచి ఎంత అడ్మిరేషన్ ఉందనేది అర్థమవుతుంది. సో అన్ని చూసాక ఇప్పుడు అనిల్ వసంతాలకి ఇంత మంచి అప్లాజ్ వస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. హౌ డూ యూ ఫీల్? డూ యూ థింక్ యూ ఆర్ గెటింగ్ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫర్ ద మూవీ దట్ యూ మేడ్? రెస్పాన్స్ ఇలా హార్ట్ ఫెల్ట్ గానే ఉంటుంది అని నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నేనేం ప్రయోగాత్మకమైన చిత్రం చేయలేదు. అట్లీస్ట్ ఇది మనులా కాదు. ఇది ఇట్స్ లైక్ ప్లేయింగ్ టు ద కార్డ్. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రేమ, హార్ట్ బ్రేక్, నిన్ను నువ్వు నిలబెట్టుకోవడం అనేది ప్రతి హ్యూమన్ కు ఉంటుంది. కాబట్టి ఎక్కడో రాసేటప్పుడు, తీసేటప్పుడే తెలుసు అరే ఇది ఒక డీపర్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది అని. బట్ ది ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా ఎక్కువ మందికి చేరాలి అన్నట్టు అనుకుంటున్నా ఇప్పుడు కూడా. బికాస్ నెట్ఫ్లిక్స్ కి చేరింది కాబట్టి యువర్ ఆడియన్స్ విల్ బి వరల్డ్ వైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ తెలుగు. మన ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉంది. దట్స్ గ్రాండ్ సక్సెస్ అకార్డింగ్ టు మీ. మీకు కూడా అట్లనే అనిపిస్తా ఉంది అనుకుంటాను. మన వాళ్ళ దగ్గర నుంచి 20th నుంచి నేను చూస్తున్నాను. నిన్న పర్టికులర్లీ నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుంచి తమిళనాడు, ముంబై, కేరళ ఇలాంటి చోటు నుంచి నాన్ నేటివ్ స్పీకర్స్ ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళ లాంగ్వేజ్ లో పెట్టుకొని చూసి ఎక్కడో డబ్బింగ్ తేడా కొడుతుంది అని మళ్ళీ తెలుగులోనే చూసి సబ్ టైటిల్స్ చదివి బాగుందని చెప్పి, అంటే ఇప్పుడు అతనికి మన భాష తెలియదు బట్ స్టిల్ ఎక్కడో తను తెలుగు చాలా అందంగా అనిపిస్తుంది, నాకు తెలుసుకోవాలని ఉంటుంది అన్నాడు. అది నాకు చాలా ఆనందం. నాన్ నేటివ్ స్పీకర్ తో మన భాష అతను ఎక్కడో, అంటే ఇప్పుడు వాడి మనసుకు తెలుసు, వాడి బ్రెయిన్ కి తెలియకపోవచ్చు కానీ ఏంటో ఇది చాలా అందంగా వినపడుతుంది, దీనిలో చాలా డెప్త్ ఉంది అని. దానివల్ల నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. సో నాకు కూడా ఈ సినిమా చూసినప్పుడు చాలా గుర్తొచ్చాయి నాకు. అందరికి ఫస్ట్ లో ఉంటది. మీరు మధురం తీసినప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ చూపించారు. ఇది వచ్చేసి కమింగ్ ఆఫ్ ఏజ్ ఫర్ పీపుల్ హూ వాచ్డ్ మధురం. వాళ్ళు చూసినప్పటికి వాళ్ళ వయసుకి ఇప్పటికి వాళ్ళు కూడా పెరుగుంటారు. వాళ్ళకి కూడా ఇంకో ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మన పుస్తకాలైనా సినిమాలైనా అంతే కదా, మొదటిసారి చూసినప్పుడు ఒకలాగా, తర్వాత చూసినప్పుడు వయసు పెరిగిన తర్వాత ఒకలాగా అనిపిస్తా ఉంటది. మీ సినిమాలో మీ క్యారెక్టర్ కి కమింగ్ ఆఫ్ ఏజ్ ఎట్లనో ఆడియన్స్ కి కూడా అట్లనే కమింగ్ ఆఫ్ ఏజ్ అనిపించింది నాకైతే. హీరోయిన్ తను ముందుకు వచ్చిన తర్వాత, అంటే తన ఇంట్రొడక్షన్ జూడో క్లాస్ కి వెళ్ళినప్పుడు చూపించారు కదా. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఎ టఫ్ ఉమెన్? సో మీరు, నాకు ఎందుకు అట్లా అడుగుతున్నానంటే, హీరోయిన్లు ఫైట్ చేసేదంటే నాకైతే ముందు గుర్తొచ్చేది విజయశాంతి గారు. సో మీకు అట్లా ఏమన్నా ఉమెన్ హూ ఫైట్స్ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ టఫ్ అని అనిపించింది? అట్లా మొదలు పెట్టారా రాయడం? ఐ నో హౌ హర్ థింకింగ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్, హౌ పర్సనాలిటీ ఈజ్ స్ట్రాంగ్, బట్ మీ రాయడంలో కన్సీవ్ చేసినప్పుడు ఇట్లా అనిపించిందా మీకు? అంటే విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ద నరేటివ్ చూసుకుంటే ఫస్ట్ 10-15 నిమిషాల్లోనే ఎక్కడో ఈ అమ్మాయి బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం నాకు కథకు అవసరం. ఇప్పుడు వారణాసిలో ఫైట్ అనేది ఈవెన్ దో మనం సెకండ్ హాఫ్ లో చూసినా కూడా దానికి బీజం చాలా మొదటి నుంచే నేను వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ జనరల్ గానే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, సిలిండర్ కూడా ఇంట్లో వస్తే వాళ్ళు పిలుస్తారు వేరే వాళ్ళు ఎత్తండి అని. చాలా సార్లు అంటే ఎక్కడో మనకు అలా లోపల ఉండిపోయింది, మేము శారీరకంగా చాలా శక్తివంతులం మీకంటే అన్నట్టు. చలో ఇక్కడ ఇట్స్ నాట్ మోర్ అబౌట్, అంటే అమ్మాయి అందుకే అంటది ట్రూ స్ట్రెంగ్త్ అంటే ఏంటి అనేది అమ్మాయి డిఫైన్ చేస్తుంది. నేను నీ మాటలకు రెచ్చిపోకుండా ఉండడము అనేది ట్రూ స్ట్రెంగ్త్ అన్నప్పుడు ఎక్కడో ఆమె మెంటల్ గా కూడా ఎంత స్ట్రాంగ్ మనకు తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ స్కిల్స్ మీద ఆధారపడిన థింగ్ ఏది మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి, అంటే ఇట్స్ బ్రూట్ ఫోర్స్ లో ఒక రగ్బీ లానో లేకపోతే ఒక బాక్సింగ్ లానో ఒక బ్రూట్ ఫోర్స్ తో మాత్రమే ముందుకెళ్లేది కాదు. ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు మాస్టర్ చేసినప్పుడు, ఇప్పుడు మనం జనరల్ గా చైనీస్ మార్షల్ ఆర్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు గురువు ఎప్పుడు చాలా సన్నగా ఉంటాడు కన్వెన్షనల్ అమెరికన్ బాక్సర్స్ తో పోలిస్తే. ఐపీ మ్యాన్ లాంటి దాంట్లో కూడా ఆ లీన్ మజిల్ ఉంటుంది. అంటే నువ్వు చూసినప్పుడు అనిపించదు నీకు, ఓన్లీ వెన్ హీ స్టార్ట్స్ ఆర్ ఓపెనింగ్ అప్ స్కిల్ తెలుస్తుంది. సో నేను ఆ వైప్ లో ఉండే స్టార్టింగ్ లోనే. అండ్ ఇది అయిపోయిన వెంటనే కూడా ఇమీడియట్ గా వాళ్ళ, అంటే ఒక 17 years అమ్మాయి డెత్ గురించి ఎలా రాసింది అని ఒక బిలియనర్ ఆమెను అడిగిన వాళ్ళ ఫాదర్ గురించి ఆ అమ్మాయి చెప్తారు. సో ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల్లోనే బోత్ ఫిజికల్ గా మెంటల్ గా ఈ అమ్మాయి స్ట్రాంగ్ అని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నా. దట్స్ వై.
మాటల్లో ఎంత బలం ఉందో మీరు అన్నట్టు ఫిజికల్ కూడా అంతే బలంగా ఉంటది. అది కూడా తను వెంటనే దూకేయదు. ఇప్పుడు మన హీరోల్లాగా ఎట్లయితే అరే అన్యాయం జరుగుతుంది నేను ఎదురుస్తా అని చెప్పి పోదు. ఆ అబ్బాయి హెల్ప్లెస్ ఉన్నప్పుడే దిగుతుంది ఆమె. వాడు రెచ్చగొట్టినా దిగదు. తర్వాత మళ్ళీ ఐపాడ్ ఇస్తానన్నప్పుడు కూడా నేను తీసుకోను, ఇది ఫైట్ కాదు, ఇది ట్రాఫీ కాదంట. సూపర్ గా అనిపించింది నాకు. మిగతా వాళ్ళైతే పెద్ద బీజిఎం పెట్టి ఏదో చేసేవాళ్ళు. ఇట్ వాస్ సో న్యాచురల్. మామూలు మనిషి చెప్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. మీ మాటల్లో బలం ఎందుకు వస్తుంది అంటే మీరే తీస్తున్నారు, మీరే రాశారు కాబట్టి ఆ బలం ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. టు యాడ్ టు దాట్, అంటే ఇంతకు ముందు క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు, రెండు కలిపి ఆన్సర్ చేస్తాను. టఫ్ ఉమెన్ నాకు ఎవరు అంటే హూ ఆల్వేస్ స్టాండ్ దేర్ గ్రౌండ్. అంటే మనకి చాలా నిజ జీవితంలో మనం ఎప్పుడైనా సరే, అంటే ఒక అనాలజీ ఉంటుంది బుద్ధిజంలో, ఒక హోల్లోకి నువ్వు ఎప్పుడైనా చేయి పెడుతున్నప్పుడు ఆ హోల్ యొక్క బాటమ్ నీకు అందదన్నమాట. సో చాలా మంది వచ్చేసి హోల్ డీప్ ఉంది అంటారు కానీ నా చేయి చిన్నగా ఉందని ఎవరు చెప్పరు. జనరల్ హ్యూమన్ మెంటాలిటీ అన్నమాట అది. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, నీ ఫ్లాస్ కానీ నీ స్ట్రెంగ్త్ కానీ నీకు తెలిసినప్పుడు, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా యూఆర్ స్ట్రాంగ్ పర్సన్. శుద్ధి క్యారెక్టర్ మనం అనలైజ్ చేస్తే అమ్మాయి హార్ట్ బ్రేక్ అప్పుడు కూడా అమ్మాయి అదే చెప్తుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ మనం మాట్లాడేసాం. అమ్మాయి ఫస్ట్ రావాలి అనుకోదు, చూపించుకోవాలనుకోదు, అన్లెస్ అండ్ అంటిల్ అరే ఒక అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నాడు అంటే వచ్చింది. చలో అది ఫిజికల్ గా. మెంటల్ గా కూడా షీ విల్ స్టాండ్ హర్ గ్రౌండ్. అరే నువ్వు నన్ను ఏదున్నా నీకు ఉండుండొచ్చు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైందని కూడా అడగదు. నీ తలలో మీ ఇంట్లో సమస్యలు ఉండుండొచ్చు, అది అందరికీ ఉంటాయి. నన్ను ఇలా నువ్వు ట్రీట్ చేయడం అన్యాక్సెప్టబుల్ అంట. అక్కడ నుంచి షీ విల్ స్టాండ్ హర్ గ్రౌండ్. సో ఇలా ఉన్న వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ పీపుల్. అందులో మెన్ అనొచ్చు, ఉమెన్ అనొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో, అంటే నేను రైటింగ్, డైరెక్టింగ్ చేయడంతో పాటు మాటకి ఎప్పుడు బలం వస్తుంది అంటే అది బ్రతికి రాసినప్పుడు వస్తుంది. కేవలం ఊహించి రాస్తే ఏంటంటే ఇట్స్ అ ఫిగ్మెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. కానీ నువ్వు అనుభవంతో రాసావు అని అంటే ఆ మాటని, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదనే కాదు, మధురం కానీ ఇది కానీ, నేను చాలా వరకు అది అనుభవించినవి, నేను బ్రతికినవే అవన్నీ. సో అది అందులో ఒక రసం ఏర్పడుతుంది అనమాట. అండ్ ఫారిన్ రైటింగ్ కి ఇండియన్ రైటింగ్ కి తేడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్లాట్ డ్రివెన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. ఇండియన్ కావ్యం కానీ, అంటే కథాశిల్పం చెక్కేటప్పుడు, నెరేటివ్ ని నువ్వు తయారు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే రసప్రధానమైనది ఎక్కువ ఉంటుంది మన దాంట్లో. వాళ్ళ దగ్గర అసలు రస థియరీ అనేది లేదు, మన దగ్గర మట్టుకే ఉంది. నువ్వు గ్రేట్ కావ్యాస్ ఏవైనా చూస్తే రామాయణంలో అందుకే నవరసాలు ఉంటాయి అంటారు. అంటే కరుణ, శోకం, రౌద్రం, వీరం, శృంగారం అన్ని. నేను అనేది నాకు మొదటి నుంచి ఏంటంటే ఈ రసప్రధానమైన కావ్యాలు చదివినప్పటి నుంచి అరే ఓకే ఇక్కడ ఈ రసం బాగా ఊరుతుంది. ఇప్పుడు ఇంటర్వెల్లో వీరం, అమ్మాయి అయినా కూడా అమ్మాయి మాట్లాడే ఒక్కొక్క మాట నన్ను మా అమ్మ ఒక రాణిలా పెంచింది అనేది, ఆ వీరం అనేది అట్లా పైకి లెగుస్తూ ఉంటుంది. అంటే మనం ఒక కన్వెన్షనల్ కేజీఎఫ్ సినిమాలో ఎలా అయితే సుత్తి తీసుకున్నప్పుడు మనకు అనిపిస్తుందో, ఎంతమంది ఆడపిల్లలు విజిల్ వేస్తున్నారు అంటే నాకు వచ్చినాయి ఆ వీడియోస్, అవన్నీ చూపించాను నాకు. అంటే మనం బతికిందే సాధ్యమైనంత వరకు రాయడానికి ప్రయత్నించాలి, లేదంటే మన బ్రతుకుని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి యాజ్ అ స్టోరీ టెల్లర్. డంబ్ అండ్ డొల్ల లాంటి ఎక్స్పీరియన్సెస్ తో ఆడియన్స్ దగ్గరికి మనం వెళ్ళకు. ఆల్రెడీ ప్రపంచంలో అలాంటి ఆర్ట్ అలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వై యాడ్ టు ఇట్? ఫైట్స్ క్లోజ్అప్ లో ఉంటాయి. మామూలుగా అయితే కవర్ చేయాలనుకుంటే, ఎప్పుడైనా వాళ్ళకి ఫైట్ రాదనో లేకపోతే ఏదైనా అనుకుంటే, ప్రొటాగనిస్ట్ కానీ ఎవరికైనా కానీ యూ కెన్ షో ద క్లోజ్అప్. వాళ్ళ ఫేస్ కి క్లోజ్అప్ పెట్టేసి వాళ్ళ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు ఫైట్ చేస్తారు అనిపించవచ్చు. మీరు లాంగ్ షాట్ తీశారు, సో వీ నో దట్ షీఈస్ ఫైటింగ్. తనకు మార్షల్ ఆర్ట్స్ వచ్చని తీసుకున్నారా లేకపోతే తీసుకున్నాక తెలిసిందా తనకు వచ్చాను? తనకు మార్షల్ ఆర్ట్స్ వచ్చాను నాకు ఎప్పుడో తెలుసు, బట్ అది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ కాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐ కెన్ ట్రైన్ బాడీ లాంగ్వేజ్, ఐ కాంట్ ట్రైన్ దట్ ఫియర్స్నెస్. అండ్ ఒకటి షీఈస్ వెరీ అజైల్ విత్ హర్ మూమెంట్స్. ఆ అమ్మాయి కదులుతున్నప్పుడు ఒక రిఫ్లెక్స్ ఉంటుంది అందులో. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా మనము మిడ్స్ కి కానీ వైడ్స్ కి కానీ వెళ్తాం, ఎందుకంటే ఆ బ్యూటీ ఉంటుంది వెన్ యూ మూవ్. ఆమె సహజంగా ఒక గ్రేట్ డాన్సర్, కలరిపోయేట్టు ఇవన్నిట్లో ట్రైన్ అయి ఉంది ఆ అమ్మాయి. ఇట్స్ ఎ జాయ్ ఫిల్మ్ మేకర్స్ కి. అరే మనం మీడియం కి వచ్చేస్తే మనం ఇంకా చాలా బ్యూటీ క్యాప్చర్ చేయొచ్చు. యా ఐ నో యువర్ బ్యాక్గ్రౌండ్, మీ పాత వర్క్స్ అని నేను చూశాను కాబట్టి నాకు అర్థమవుతుంది. మీరు సెట్స్ కానీ వాళ్ళు ఉన్న ఇల్లు కానీ ఎట్లా డిజైన్ చేస్తారు క్యారెక్టర్ తగ్గట్టు. మీ మనులో చూస్తే ఆ ఇల్లే ఒక క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సో దాంట్లో ప్రతి వస్తువుకి ఒక మీనింగ్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు. కానీ మిడిల్ క్లాస్ ని నిజంగానే మిడిల్ క్లాస్ లాగా చూపించారు. చాలా రేర్ అవుతుంది ఈ మధ్య.
సో ఏమైనా సినిమాలు చూస్తే వాళ్ళు ఇల్లు చూస్తే అట్లా అనిపించదు, వాళ్ళు ఏమో మిడిల్ క్లాస్ అంటా ఉంటారు. సో అది మీ మిడిల్ క్లాస్ బాగా కవర్ చేశారు అనిపించింది, నిజంగా మిడిల్ క్లాస్ అంటే ఇట్లుంటారని చెప్పి. అంటే మీ స్పీకింగ్ అబౌట్ కార్తిక్స్ హోమ్ కదా, యా, అబ్బాయి చూసాక ఇట్లనే ఉంటది కదా, మనం కూడా ఇట్లా పెరిగాం కదా అనిపిస్తుంది మా లాంటి వాళ్ళకి. అది బాగా క్యాప్చర్ చేశారు. అంటే మీరు ఇల్లు సెట్ చేసుకున్నారో లేకపోతే నిజంగా అక్కడ తీసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ లేదు అది మేము స్క్రాచ్ నుంచి ఏదైతే ఎంటీ రూమ్స్ ఉన్నాయో ఇక్కడే హైదరాబాద్ లో రాక్ క్యాజిల్ అనే ప్లేస్ ఉంది. జనరల్ గా చాలా లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ కి అది ఒక RFC లెక్క చెప్పొచ్చు దాన్ని. ఓకే. ఇక్కడ మాకు ఆ పాత్రకి నాకు అలాంటి ఇల్లే కావాలి, చాలా ఇరుక్కుగా, అంటే మనుషులు కూర్చుంటే కూడా ఇల్లు ఫిల్ అయిపోయింది డైనింగ్ టేబుల్ వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు అట్లాంటి ఇరుకైన మనస్తత్వాలు, ఇరుకైన ఇళ్లలో ఉన్న వ్యక్తి డ్రీమ్ చేయడము నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ స్పేస్ అంతా నీ మైండ్ లోనే ఉంది, నీ రూమ్ లో కూడా లేదు. ఇరుకు మనస్తత్వాల్లో, ఇరుకు గదుల్లో నుంచి చాలా విశాలమైన ప్రపంచాన్ని చూడాలని అనుకుంటున్నాడు. నేను అది ఆలోచించలేదు, మన మనస్తత్వాలకు కూడా మ్యాచ్. అందుకే మీరు గమనిస్తే ఇవన్నీ ఏంటంటే నాకు ఒక పర్పస్ ఉంది అది పెట్టడానికి. ఓన్లీ వెన్ వి టాక్ డు వి ఎంజాయ్ ఆల్ దోస్ డీటెయిల్స్, లైక్ పెయింటర్ బ్రష్ స్ట్రోక్. మీరు అందుకే చూస్తే అప్పటి వరకు కార్తీక్ వాళ్ళ ఇంట్లో చాలా ఇరుకుగా ఉన్నవాడు ఫస్ట్ టైం అక్కడ నుంచి బయటికి వచ్చినప్పుడు కట్ చేస్తే ఇమ్మీడియట్ గా శుద్ధి వాళ్ళ ఇంట్లో ఎదురుగా కూర్చున్నప్పుడు ఒక వైట్ షాప్ తో ఓపెన్ అవుతుంది. నేను కావాలంటే అతని ఎమోషన్ మీద క్లోజ్ కి వెళ్ళొచ్చు నేను, బట్ నేను ఎక్కడో చెప్పాలనుకున్నది ఏంటంటే ఓకే ఇప్పటి నుంచి వాడికి ఎక్కువ స్పేస్ ఉంది టు మూవ్ అరౌండ్ అండ్ టు డిస్కవర్ హిమ్సెల్ఫ్ ఇన్ లైఫ్. ఓకే, అంటే తను ఇంట్లోంచి ఇరుకు మనస్తత్వాల నుంచి బయటకు వచ్చి విశాలమైన ప్రపంచంలో వచ్చాడు, తనని అర్థం చేసుకునే పీపుల్ మధ్యలో ఉంటున్నాడు ఇప్పుడు తను. అందుకే అక్కడ ఓ డోర్ క్లోజ్ అయింది, ఇక్కడ డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ క్లోజ్ తో ఈ డోర్ ఓపెన్, వి మేడ్ దట్ విజువల్ ట్రాన్స్ఫర్. డీటెయిల్ గా వెళ్ళాలి అంటే యుల్ ఎంజాయ్ ఇట్. అతని కాస్ట్యూమ్స్ మీరు ఎప్పుడు చూసినా ప్లెయిన్ టీ షర్ట్స్ వేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ తో గొడవ అయిన రోజు మట్టుకు ఆ రోజు రాత్రి తను చెక్స్ లో ఉంటాడు 2 సార్లు. తినేటప్పుడు ఎప్పుడైతే అన్నం వదిలేసి వెళ్తాడో, ప్లస్ ఆ రోజు రాత్రి వాళ్ళ మదర్ కొట్టినప్పుడు చెక్స్ లో ఉంటాడు. అంటే నాకు ఎక్కడో చూపించాలని అనిపించింది ఏంటంటే హీస్ టూ ట్రాప్డ్ ఆ రోజు, ఆ 2 రోజులు. సో అందుకని అప్పటి వరకు ప్లేన్ వేసుకున్న వాడిని మేము చెక్స్ లో పెట్టాం. చెకర్డ్ బాక్స్ లో అంటే ఇరుకు ఇంకా అయిపోయింది మొత్తం. మనం ఒక జాలీలో నుంచి చూస్తే ప్రపంచం ఇంకా ఇంకా కట్ అయిపోతుంది కదా మన వ్యూ. ఆ అబ్బాయి చూస్ చేసుకున్న కెరియర్ కూడా నేను ఇక్కడ స్టార్టర్స్ వాళ్ళ దగ్గర విన్నాను, కానీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి షూ డిజైనర్ అవుతాడు, స్నీకర్ డిజైనర్ అవుతాడు అనేది, దట్ టు 2013 టైంలో. బికాస్ ఐ థింక్ దట్స్ ద టైమ్ వెన్ స్నీకర్స్ వర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అనుకుంటా. ఇప్పటికి 14 ఏళ్ల ముందు నిజంగా అప్పటికి బాగా డబ్బున్న పిల్లలు, డబ్బున్న వాళ్ళు కలెక్షన్స్ పెట్టుకునేవాళ్ళు. అలా అబ్బాయి రికగ్నైజ్ చేసి తను ఆ కెరియర్ చూస్ చేసుకోవడం అనేది, మళ్ళీ దానికి వాళ్ళ నాన్న డబ్బులు కొట్టేవాడు అనడం, అదంతా అసలు యూనిక్ అనిపించింది. ఇట్లాంటి కెరియర్ కూడా చూపించచ్చు అండి. నేను ఒకప్పుడు అంటే అట్లీస్ట్ 2 years బ్యాక్ ఐ వాజ్ ఎ స్నీకర్ హెడ్. I have a very huge collection of Jordan, Yeezys, Adidas ఇట్లాంటివి. Hello, that's a stuff of more money, so I don't want to talk about it. బట్ నాకు ఆ డిజైన్ అనేది నాకు చాలా ఇష్టం. అంటే టింకర్ హ్యాట్ఫీల్డ్ లాంటి ఒక వ్యక్తి జార్డన్ ఎలా క్రియేట్ చేశాడు, ఈ ప్రపంచం ఎట్లా రివల్యూషనైజ్ చేశాడు. ఇప్పుడు మైకేల్ జార్డన్ కూడా చాలా మిడిల్ క్లాస్ అమెరికనే బిఫోర్ హీ సైన్డ్ అప్ ఫర్ నైకీ. సో నాకు ఎక్కడో ఒక పవర్ఫుల్ డ్రీమ్ ఉంది. డిజైనింగ్ అనేది ఐ ఎంజాయ్ లాట్ పర్సనల్ గా, ఒక ప్రోడక్ట్ డిజైన్ అనేది. అలాంటి సినిమా చూసినా కూడా అరే ఎక్కడో ప్రోడక్ట్ డిజైన్ గురించి కూడా ఎవరో మాట్లాడుతున్నారు, ఇది కూడా ఈ ప్రపంచంలో భాగమే కదా అనుకోవాలి అని. మీ స్పీకర్ ఐటమ్ తెలియదు, గుడ్ టు నో దట్. నాకు ఒక చిన్న డిస్కనెక్ట్ ఎక్కడ అనిపించిందంటే, వరుణ్ వచ్చి కార్తిక్ ఇంటికి డైరెక్ట్ అంతకు ముందు పరిచయం ఉన్నాడా లేదా నాకు తెలియలేదు. తను వచ్చి బుక్ గురించి అడిగేదాకా అట్లా, అంటే తనకు ముందే పరిచయం ఉందా, లేకపోతే ఆ ఫైటర్ కి అక్కడ చూసిన తర్వాత మళ్ళీ కనుక్కొని వచ్చాడా, ఇది కొన్ని రోజుల తర్వాతనో నాకు అర్థం కాలేదు. ఆ ఇయర్ యొక్క ఓపెనింగ్ ఆ సీన్ ఒక ఇయర్ ఎండ్ అయింది మనకి, 2013 ఎండ్ అయిపోయింది. 2014 ఓపెన్ చేయడంతోనే ఇతను కార్తిక్ దగ్గరికి వస్తాడు. ఊటీ లాంటి ఒక చిన్న ప్లేస్ లో చలో ఇంటికి వచ్చి ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉంది అనేది కనుక్కోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. వచ్చి అట్లా డోర్ కొడతాడు. అంటే అందుకే దే ఆర్ నాట్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ ద బిగినింగ్. మనోడు కూడా అతన్ని కిందికి పైకి చూడడం, అంటే ఏంటి నువ్వు రావడం ఏంటి అని, అతను కూడా అడగాల అన్నట్టు అడగడం. అతను వెళ్ళాక కూడా అంటే వాళ్ళ పరిచయాలు కూడా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని కూడా కాదు, శుద్ధి బుక్ నీ దగ్గర ఉందా అని అడుగుతాడు డైరెక్ట్ రావడం. అంటే వాళ్ళకి అంత ఇంటిమసీ లేదని అర్థమైంది, బట్ ఎట్లా తెలుస్తుంది అనేది ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. నేను అంటున్నా అక్కడ టూ మచ్ ఆఫ్ లాజిక్ కూడా మనకి అనవసరం, అంటే రిడక్టెంట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఇద్దరు మొదటిసారి కలుస్తున్నారంటే నేను మాట్లాడిస్తా. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఒక ఫేస్ ఆఫ్ జరిగింది. కార్తిక్ బ్యాక్ ఆఫ్ హీస్ జస్ట్ ఎ ఫ్రెషర్ అంటే వీడు వాడిని కింద పడేస్తాడు. యాక్చువల్లీ సీన్ ఉంది, మేము ఎడిట్ లో ఉంచాం సీన్, కానీ నాకు ఇక్కడ లెట్స్ గో డైరెక్ట్ అన్నట్టు అనిపించింది. ఆస్క్డ్ రైట్ క్వశ్చన్, ఇది ఎవరికో ఉండుండొచ్చు, బట్ నేను అనేది ఏంటంటే డు వి రియల్లీ నీడ్ దట్ ప్లెజెంట్రీస్ అంటున్నా. ఇప్పుడు కథలోకి ముందుకు వెళ్ళిపోవాలి అని అంటే వాడు నిజంగా పర్పస్ ఏంటి వాడు రావడానికి? ఆమె పుస్తకం, ఆ పుస్తకం అక్కడ వాడు ఇస్తేనే రెండో పుస్తకంలోకి మనం వెళ్ళిపోవచ్చు ఇమ్మీడియట్ గా కాశీకి.
సో అక్కడ థింగ్స్ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి రాదర్ దెన్ ప్లెజెంటరీస్ అన్నట్టు అనిపించింది అది. ఇట్లానే ఫ్రెండ్షిప్ లోనే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, శుద్ధి, కార్తిక్ అండ్ ఆ అమ్మాయి. So, తను అక్కడ గిటార్ ప్లే చేస్తున్నప్పుడు తను ఎందుకు ఆ అబ్బాయి బెరుగ్గా ఉంటాడు అంటే, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినప్పుడు అంత బెరుగ్గా ఉండాల్సిన అవసరం ఏముంది అంటే, చాలా కొలోకియల్ గా మాట్లాడొచ్చు కదా, అంత బెరుగ్గా ఎందుకు మాట్లాడాను అని అనిపించింది నాకు. శుద్ధితో ఎంత బాగున్నాడో ఆ అమ్మాయితో కూడా అంతే పరిచయం ఉంది కదా. శుద్ధితో ప్లాటోనిక్ రిలేషన్షిప్ లాగా అనిపించింది, తనతోనేమో బెరుగ్గా ఉండడం, అది ఆ డిస్కనెక్ట్ ఎందుకు ఉంది, బికాస్ దే ఆర్ ఆల్ గ్రోన్ అప్ టుగెదర్ కదా అనిపించింది నాకు. సో అది లవ్ అయినా కూడా మేబీ పరిచయాలు, ఐ మీన్ రోజు కలుస్తూ ఉంటారు కదా, బికాస్ దే ఆర్ ఆన్ ది సేమ్ నైబర్హుడ్. సో అదొక డౌట్ ఉండిపోయింది నాకు, ఎందుకు అట్లా ఉన్నాడు ఆ అబ్బాయి, ముగ్గురు ఒకటే కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఫస్ట్ నుంచి ఆర్కే అగర్వాల్ వెంకటేష్ ఫేస్ ఆఫ్ అనేది స్టార్టింగ్ నుంచి చూస్తాం. ఆమెకు సడన్ గా ఎప్పుడైతే అతని మీద ఫీలింగ్స్ వచ్చాయో కొంచెం దూరం అనిపిస్తా ఉంటది. అంటే దూరం అని కాదు, యూ లుక్ ఎట్ పీపుల్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఎందుకంటే నువ్వు వాళ్ళ నుంచి ఏదో కోరుకుంటున్నావు మనసులో, కాబట్టి నువ్వు చాలా సున్నితం అవుతావు. నువ్వు మాట్లాడేది ప్రతిదీ చూసుకొని మాట్లాడుతూ ఉంటావు. బికాస్ వెన్ యూఆర్ ఇన్ ఫ్రెండ్షిప్ యూ హావ్ నథింగ్ టు లూజ్. వెన్ యూఆర్ హ్యావింగ్ సర్టెన్ ఫీలింగ్స్ ఫర్ సమ్వన్, నీకు సడన్ గా ఉన్నట్టుండి అరే ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా ఓపెన్ చేయాలి. ఇప్పుడు అతను ఇఫ్ హీస్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ థింగ్ తను ఓపెన్ అయిపోతాడు, బట్ తను ఎన్నో రోజుల నుంచి దాచుకున్న ఫీలింగ్స్ ని తను ఆమె ముందు పెట్టాలి, విచ్ ఈస్ ఆల్వేస్ అ వెరీ టెండర్ థింగ్. నువ్వు ఇప్పుడు మనం ఫైనాన్స్ గురించి, బిజినెస్ గురించి, ఫిలిమ్స్ గురించి మాట్లాడినంత అలవోకగా మనకు తెలిసిన వాళ్ళతో అయినా కూడా మ్యాటర్స్ ఆఫ్ ద హార్ట్ మనం మాట్లాడలేదు. కొంచెం అక్కడ మనకి ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ కి వెళ్తూ ఉంటాం, అది హ్యూమన్ నేచర్ అది. అంటే బికాస్ ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. అందుకే మనోడు ఏమంటాడు చాలా క్లియర్ గా, అంటే అనిత, ఇప్పుడు ఆ అమ్మాయి అనిత దగ్గరికి వచ్చి పొగడ్డము అదే చాలా సింపుల్ గా చేసేస్తాడు. అందరూ వరుణ్కి చప్పట్లు కొడుతున్నారు, నువ్వేం తక్కువ కాదు అని. హీ వాస్ వెరీ ఫ్రీ ఇన్ దాట్ వే. బట్ అతను యాక్చువల్లీ ఆమెను ఆపిందే ఓపెన్ అవుదామని, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని. సో దానికి ఎప్పుడైనా సరే ఇంకా సినిమాలోనే అట్లా చూపిస్తాం, నిజ జీవితంలో కొన్ని రోజులు పడుతుంది అది చెప్పడానికి. సో అక్కడ ఏంటంటే నువ్వు ట్వీక్ చేస్తేనే ఆ ఎమోషన్ కి వాల్యూ ఉంటుంది. నువ్వు ఎలానైతే ఎక్కడికైనా వస్తావా, మనం అక్కడ బయటికి వెళ్దామా, కాఫీ షాప్ కి వెళ్దామా అన్నంత ఈజీగా నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పలేడు ఎవడైనా అబ్బాయి. అక్కడ లిటిల్ బిట్ నువ్వు స్పైరల్ అవుతావు, బికాస్ ఫ్రెండ్షిప్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్. పేరెంటింగ్ బాగా చూపించారు మీరు. కంపారిజన్ చేస్తే శుద్ధి వాళ్ళ అమ్మగారికి, కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్నకి, వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నకి పేరెంటింగ్ లో డిఫరెన్స్ చూపించారు. శుద్ధి నాన్నే లేడు, అమ్మ ఉంది, ఏం చేసినా ఎంకరేజ్ చేస్తారు. వరుణ్ వాళ్ళ నాన్నేమో ఆయన ఎయిమ్ ని ఈ అబ్బాయి మీద రుద్దుతా ఉంటాడు. ప్యారలల్స్ బాగా నచ్చాయి నాకు. ఒక్కొక్క పేరెంట్ ఎట్లా అప్రోచ్ అవుతారో దాన్ని బట్టి పిల్లల మనస్తత్వాలు ఎట్లా మారుతా ఉంటే, వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ లో డెసిషన్లే చేంజ్ అయిపోతా ఉంటాయి. సో వాళ్ళ నాన్న మేబీ బాగుండుంటే వరుణ్ అట్లా చేసేవాడు కాదేమో. వీడు కూడా, కార్తిక్ కూడా శుద్ధి వాళ్ళ అమ్మతో చెప్పేటప్పుడు నాకు మీలాంటి అమ్మ ఎందుకు లేదు, ఇట్లాంటి చాలా మందికి వచ్చే ఉంటాయి. వేరే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని చూసి, ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నలు చూసి, మీ పేరెంట్స్ అంతా కూల్ రా, వాళ్ళు బాగున్నారు, నేను మీ ఇంట్లో పుట్టుంటే బాగుండేదని, ఇట్లాంటివి అందరికి ఎప్పుడోసారి అనిపిస్తూనే ఉంటుంది. మనులో కూడా మీరు చూపిస్తారు విడిపోయిన పేరెంట్స్ పిల్లలు ఎట్లా ఉంటారు, సింగిల్ పేరెంట్హుడ్ వల్ల వచ్చిన పిల్లలు వాళ్ళ పెంపకం ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మను అట్లా బ్లాక్స్ వేసుకుని ఇంత డిప్రెస్ కావడానికి రీజన్ కూడా అదే. సో పేరెంటింగ్ బాగాలేకపోవడం, అది బాగా చూపించారు మీరు. మీకు పేరెంటింగ్ మీద ఏవో మంచి అభిప్రాయాలు ఉన్నాయని అనిపించింది. సో వాట్ ఈస్ అబౌట్ దట్? అందుకే నువ్వు ఒక గుడ్ పర్సన్ కాలేకపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు గుడ్ పేరెంట్. Parenting is not about conceiving or bringing out someone into this world. Parenting is about నీకు లైఫ్ పట్ల ఒక అవగాహన ఉన్న ఒక ప్రణాళిక ఉండడం. ఎందుకంటే చిల్డ్రన్ ఎప్పుడైనా సరే ఒక ఫార్మేటివ్ ఇయర్స్కి వచ్చేంత వరకు ఎనీ కైండ్ ఆఫ్ చైల్డ్ లెర్న్స్ ఓన్లీ త్రూ ఇమిటేషన్. పిల్లలకి ఇంకా ప్రపంచంలో వేరే పద్ధతి తెలియదు వాళ్ళకి. దే ఓన్లీ లెర్న్ ఫ్రమ్ ఇమిటేషన్. తండ్రి ఎలా ఉంటున్నాడు, తల్లి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చాలా మేజర్ లెర్నింగ్ కర్వ్. సో ఇప్పుడు ఎక్కడో డీప్ డౌన్ ఇన్సైడ్, అంటే ఇంతకుముందు మీరు అన్నారు వరుణ్ ఫాదర్ నా దృష్టిలో బాగున్నాడు. ఎందుకంటే వర్షంలో తడుస్తుంటే కూడా తనే ఆపుతాడు, వీడు ఆపడు. కార్ని ఆపి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయి వర్షంలో తడుస్తూ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ రైట్, నువ్వు వెళ్ళి మాట్లాడిరా, టైం ఉంది మనకి అంటాడు. అంటే ఒక మేల్, ఒకే సీన్ లో ఒక మేల్ ఎలా ఉండగలుగుతాడు, ఎంత బాగుండగలుగుతాడు, ఒక మేల్ ఎంత స్వార్థంగా ఉండగలుగుతాడు అనేది నాకు ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. వరుణ్ని ఎందుకు తప్పు పడతానంటే దీనికి ఒక ప్యారలల్ ఉంది. సెకండ్ హాఫ్ లో అనిత వచ్చినప్పుడు కాఫీ షాప్ లో చెప్తుంది అతనితో, నువ్వంటే నాకు ఎక్కడో విలువ ఉంది కార్తిక్, అందుకే ఇంట్లో కష్టమైనా సరే మేనేజ్ చేసి ఇక్కడికి వచ్చి నేను అంతా చెప్తున్నాను నీకు అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ ఇమీడియట్ సీన్ లో శుద్ధి చెప్తారు తన లైఫ్ ని డ్రా చేసుకుని ప్యారలల్. అట్లీస్ట్ అది చాలా మందిలా కాకుండా నీకు నిజం చెప్పే వెళ్ళిందిరా, సర్టెన్ టైం వరకే మనకు పేరెంటింగ్ హెల్ప్ అవుతుంది. తర్వాత మనం మన క్యారెక్టర్ ని ఎట్లా బిల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు శుద్ధి లాంటి అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టి, ఇలా కాదమ్మా నాకు ఇప్పుడు బర్క్లీ అనేది పోయింది, నాకు ఎక్కడో వేరే వాడు ఎవడో ఒక చిన్న అవకాశం ఇస్తున్నా అంటున్నాడు కంపెన్సేట్ చేయడానికి, సో నేను ఆ పరిస్థితిలో ఉన్నా అని చెప్తే అర్థం చేసుకునే అంత అమ్మాయి శుద్ధి. కానీ ఇట్స్ నాట్ వెరీ ఈజీ. లైఫ్ లో అందరికీ ధైర్యం ఉంటుంటే
ద వరల్డ్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ ప్లేస్. అండ్ వాళ్ళ కెరీర్లు అడోలసెన్స్ అందరూ లో ఉన్నారు, అనుకునే అది కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అడోలసెన్స్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎక్కడో తను వాళ్ళ ఫాదర్ నుంచి ఆ వ్యాలిడిటీ కోరుకుంటున్నాడు. అండ్ అది మనం ఈస్టర్ ఎగ్స్ ల రూపంలో చాలా సార్లు అతను చెప్పాడు, తను ఒక డబుల్ ఫేస్ లైఫ్ బతకాల్సి వస్తుంది. ఎందుకు అనేది ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో వాళ్ళ ఫాదర్ ని హర్ట్ చేయడం ఇష్టం లేదు, లేకపోతే సమ్వేర్ ఇన్ సమ్ రీజన్ హీ వాంట్స్ టు సీ హిస్ ఫాదర్ హ్యాపీ. బట్ అతని అబిలిటీస్ కూడా క్వశ్చనబుల్ కదా. సో వాళ్ళ మదర్ తో చెప్తాడు, నా మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని. ఎక్కడో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ మదర్ రివర్స్ బౌన్స్ చేస్తుంది. నువ్వు అన్ని అనుభవిస్తున్నావు, సుఖాలే కాదు కళలు కూడా పంచుకోవాలంటే వాడు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యాడు. ఎక్కడో పాపం వాడికి కూడా హీ హాస్ నో వే అవుట్. ఇప్పుడు ఏ రోల్ కి ఆ రోల్ ని నువ్వు జీవితంలో గౌరవించాలి. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఒక ఎంప్లాయీ, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒక హస్బెండ్ ఆర్ సన్. అంటే నేను అనేది ఏ రోల్ కా రోల్ గౌరవించాలి, మిక్స్ చేయొద్దు. శుద్ధి చేసింది అదే, వరుణ్ మిక్స్ చేశాడు దాన్ని. నువ్వు గుడ్ సన్ అవుదాం అనుకుంటున్నావు, డోంట్ బి ఏ బ్యాడ్ లవర్. అండ్ అది నేను చెప్పాలని అనుకో. బయట ఆల్ దీస్ థింగ్స్, అరే నువ్వే ఇలా కష్టం అనుకుంటే సంజయ్ ఏం చేయాలి ఇంకా? అసలు సంజయ్ ఎన్ని చూశాడు చెప్పు చిన్నప్పటి నుంచి. అందుకే అంటాం క్యారెక్టర్ ఫార్మేషన్ లో సొంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఇప్పుడు చెత్త కుప్పలో నువ్వు పడేసిన పుస్తకాన్ని అతను తీసుకుంటాడు, విచ్ సేస్ సంథింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ దెమ్సెల్వ్స్. ఒకరు వద్దనుకున్నారు, ఒకరు దాన్ని ఎత్తుకున్నారు. అంటే మనం ఈరోజు ఒక పాత్ర క్రియేట్ చేస్తే దాని గురించి ఇంతసేపు మాట్లాడడానికి ఉండాలి. అదే వీళ్ళ పేరెంట్స్ ఉన్నా ఎట్లున్నారు, ఆ అబ్బాయి పేరెంట్ లేకపోయినా ఎవరు లేకపోయినా అట్లా పెరిగాడు. అది అంటే హీ కుడ్ హ్యావ్ బీన్, అంటే వాడు ఒక పెద్దల మధ్యలో ప్లాటోనిక్ రిలేషన్షిప్ ఎందుకు, లేకపోతే హి వాస్ ఇన్ ద బ్రింక్ ఆఫ్ బీయింగ్ అని వాడే ఎటువైపోయినా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. మీకు హ్యారీ పాటర్ చూసినా అంతే, దేంట్లో అయినా ఎనీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, హ్యారీ పాటర్ చూసినా అంతే, దేంట్లో అయినా ముగ్గురు నలుగురు ఉంటే దాంట్లో ఎవరో ఇద్దరికి లింక్ ఉంటది. అదొక్కటి నాకు కొంచెం అనిపించింది, అబ్బా ప్లాటోనిక్ రిలేషన్ చూపించాల్సిందే, అందరు బాగున్నారని చూపించాల్సిందే అనిపించింది. ఎందుకు అంటే కార్తిక్ మధ్యలో ఉండేది అంటే వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను అనేది సినిమాలో సాధ్యమైనంత వరకు ఏవి మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాలో అది చూపించాలి. వీళ్ళు ఫ్రెండ్ అయితే ఆ కార్తిక్ యొక్క లాస్ లైఫ్ లో కెరీరా, ప్రేమ నువ్వు పొందలేవు, యూ హ్యావ్ టు బి ఓకే విత్ దట్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేసే అవకాశం నాకు ఉంటుంది. సో ఇప్పుడు అందుకే ఇద్దరి మధ్యలో ప్లాటోనిక్ రిలేషన్షిప్ ఎంచుకున్నాము, ఇద్దరి మధ్యలో ఈ ప్రేమ ఎటు పోదు అని ఎంచుకున్నాము, ఇద్దరి మధ్యలో ఈ ప్రేమ ఎటు పోతుంది అనేది తెలియదు ఇంటర్వెల్ వరకు. సో వి ట్రై టు మేక్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బై ఎక్స్ప్లోరింగ్ ఈచ్ పార్ట్. అందరూ బాగా మెచ్చుకునేది, నాకు కూడా బాగా నచ్చింది ఏంటంటే ఫ్రేమింగ్స్. మీ డిఓపి హస్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్. అంటే ప్రతిదీ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రైమ్ సీన్ పెయింటింగ్ లా ఉంది. దృశ్య కావ్యం అంటారు కదా, అట్లా అనిపించింది. అంటున్నారు. యా, రియలీ ప్లీజింగ్ టు వాచ్. ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించలే, చాలా బాగా అనిపించింది. వర్షం సీన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఎర్ర శాలువా వేసుకున్నప్పుడు నాకు గీతాంజలి గుర్తొచ్చింది. డు యూ ఆల్సో హ్యావ్ ఎనీ ఇన్స్పిరేషన్స్ బిహైండ్ సమ్ సీన్స్? మీకు అట్లా ఏమైనా అనిపించినాయా? ఐ డోంట్ హ్యావ్ ఇన్స్పిరేషన్స్ ఫర్ మై సీన్స్. ఇంతకు ముందే చెప్పినట్టు నేను లైఫ్ నుంచి తీసుకుంటా. అంటే నేను ఇంతకు ముందు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పీపుల్ అంతా మీకీగా ఉంటే నేనేం చేస్తాను, ఎందుకంటే ఇఫ్ యు నో ఎనీథింగ్ అబౌట్ కలర్, వైట్ ఈస్ సచ్ ఎ న్యూట్రల్ కలర్ దట్ నీకు ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ ప్రైమరీ కలరే కావాలి. అయితే ఎల్లో, ఇప్పుడు ఎల్లో వేస్తే అందరు రాక్షసులు వేసుకుంది కదా అంటారు, రెడ్ వేస్తే గీతాంజలి వేసుకుంది కదా అంటారు, బ్లూ వేసుకుంటే అప్పుడెప్పుడో సొనాలి బింద్రే దాంట్లో వేసుకుంది కదా అంటారు. నేను అనేది దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు పేర్ దట్. నేను వెన్ ఐ డూ వాటర్ కలర్ స్టఫ్, ఐ యామ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద వర్క్ చేసేటప్పుడు ఐ చూస్ ద స్ట్రాంగ్ కలర్. అండ్ ఇంకోటి ఎక్కడో సీన్ కున్న ఓ చిన్నపాటి కనెక్షన్, ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్, యాంగర్ అనుకోవచ్చు, లేకపోతే లవ్ అనుకోవచ్చు. సో యా, యాజ్ మచ్ యాజ్ ఐ పిక్డ్ వై ద రెడ్ రోజ్, నాకు అది అట్లా అనిపించింది అంతే. బట్ అదేంటో మరి వర్షము, ఊటీ, తెల్ల, అది ఉన్నో ఎర్రది మొత్తం అంతా ఎగ్జాక్ట్లీ అలాగే అలా ఇన్స్పైర్ అయి చేస్తే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ నేను చేశానని చెప్తాను. రియల్ ఆర్టిస్ట్ అంటే అది, బట్ అది నాకు ఎక్కడ లేకుండే. సాంగ్ లో ఎక్కడో గీతాంజలికి ట్రిబ్యూట్ ఇద్దామని నేను ఆ క్యాసెట్ పెట్టిన మాట ఉంది. అతను అందమా సాంగ్ లో పాటలు వినేటప్పుడు గీతాంజలి క్యాసెట్ ఉంటుంది, అది నేను ఇంటెన్షనల్ గానే పెట్టాను. ఎందుకంటే నేను అన్ని రోజుల తర్వాత గీతాంజలి చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. తను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక హోటల్లోనో ఎక్కడో తను ఒక న్యూస్ పేపర్ లో చదివాడంట చిన్న ఆర్టికల్. ఒక 3 years పాప, 3 or 5 something years పాప చిన్న డైరీ లాంటిది రాసుకుంది, కైండ్ ఆఫ్ యానీ ఫ్రాంక్ లెక్క. ఆ అమ్మాయికి తెలుసు అంట, అమ్మాయికి ఒక టర్మినల్ ఇల్నెస్ వచ్చింది అని, చనిపోబోతుంది అని. అందులో నుంచి తను ఇన్స్పైర్ అయి తీసిన సినిమా గీతాంజలి. ఇట్స్ నాట్ లవ్ కాదు, ఫస్ట్ అతను తల్లో ఉన్నాడు. ఇట్స్ అబౌట్ ఎక్కడో ఒక మనిషి చనిపోతున్నాడు అని తెలిసి మిగతా కొద్ది రోజులు బాగా బతకాలి అనే దాంట్లో నుంచి అతను ఇన్స్పైర్ అయ్యి. డబ్బింగ్ జరిగేటప్పుడు మీరు పక్కన ఉంటారా? ఆర్టిస్ట్ డబ్ చేసేటప్పుడు కానీ మనువు దాకా అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దీంట్లో వచ్చి చాలా మంది ఉన్నట్టున్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. సో మను వరకు నేను చూసుకున్నాను, అండ్ ఐ వుడ్ పర్సనల్లీ లవ్ టు బి. అందులో క్యారెక్టర్స్ తక్కువ కాబట్టి. ఇందులో ఏంటంటే ఈ టైంలో ఐఎమ్ ఆల్సో ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఉన్న శశాంక్ అని ఇద్దరం కలిసి ఎడిట్ చేసాం. సో నాకు ఈ లాస్ట్ 6-7 months ఎడిట్ లోనే నాకు చాలా రోజుకి ఆల్మోస్ట్ లైక్
10-12 అవర్స్ నేను స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఐ కుడెంట్ గో టు డబ్బింగ్. సో అది నేను ఆ బాధ్యత ఈ పర్టికులర్ సినిమాకి నేను ఏడీలకు అప్పచెప్పాను. 5 ADs కూర్చున్నారు. కొంతమందికి వచ్చి పర్సనల్ గా నేను విన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నది ఏంటంటే ఒత్తులు సరిగ్గా వినపడలేదు, కొంచెం అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ కొన్ని చోట్ల డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది, అందుకనే సెపరేట్ గా అడిగాను. డిడ్ యూ నోటీస్ దాట్? ఆల్రెడీ మేము 3 ఫిల్టర్స్ అంటే 3 టైమ్స్ చెప్పించామండి డబ్బింగ్. పర్సనల్ గా నేను అక్కడికి వెళ్ళలేకపోయినా తప్ప ఇమీడియట్ గా వాళ్ళు తీసుకొచ్చింది నేనేం యాక్సెప్ట్ చేయలేదు. చెప్పాను, నోట్స్ ఇచ్చాను, కరెక్షన్స్ చెప్పాను. సెకండ్ టైం వెళ్ళారు, సెకండ్ టైం కూడా ఇంకా క్రిటికల్ గా ఉండి థర్డ్ టైంకి వెళ్ళాము. నాకు అర్థమైంది ఏంటంటే కొన్నిసార్లు ఎంత పిసికినా ఇంతే వస్తుంది ఇంకా. అంటే వాళ్ళకి ఒక దగ్గర ఎక్కడో మెడలో గొలుసులా వేసుకొని తిరగాలరా అనే డైలాగ్ ఉంటుంది, అది ఎడిట్ లో పడలేదు. దాన్ని వేసుకొని అంటే నేను వేసుకొని అనొద్దు, వేసుకొని అనాలి అంటే ఇందులో తేడా ఏముంది అని అడుగుతున్నారు ఈ రోజుల్లో. సో ఇక అది అంటే భాషనే అలా అయిపోయింది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో చూసిన వ్యక్తికి ఒత్తు తెలుసు కాబట్టి ఆ ఒత్తు పడుతున్నాడు. చాలా మందికి అసలు ఒత్తు తెలియదు. అట్లని నేను అలానే ఉండాలని అనట్లేదు. మధురంలో ఉన్న మనులో నేను దగ్గరుండి చేయించాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ కుడెంట్ బి. అండ్ నేను ఎంత చెప్పినా ఎక్కడో వీళ్ళు కూడా 100% ప్రయత్నించారు, ఏడీలు కూడా. మేబీ అక్కడక్కడ పోయింది. గుడ్ దట్ యు హావ్ టేకెన్ దిస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అక్కడ ఉన్నది లేదు అన్నట్టు అంటే నా అంత భ్రమలో కూడా బతకడు. నేను అనేది అక్కడ ఉన్నాయన్నీ నేను బ్లీడ్ అనే నేను చూసి ఏంట్రా ఇది, ఐ థింక్ మా ఏడీలు చూస్తారు అనుకుంటా ఇది, అందుకే నేను మాట్లాడుతున్నాను. నేను అన్నాను వాళ్ళతో, అరే ఏంట్రా ఇది, రేపు నన్ను ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తారు, నేను మాట తీసుకోవాల్సి వస్తుంది, ఇంకా నేను ఏం చేయగలుగుతారా, ఆల్రెడీ 3 సార్లు పంపించాను స్టూడియోలోకి, మా సాయశక్తిలా ప్రయత్నించినామన్నా, ఎంత గుంజగలుగుతామో అంత గుంజాము అన్నారు. నేను మాత్రం ఏం చేస్తాను. మీరు ప్రయత్నించారంటే అంతకు మించింది లేదు. అక్కడ తప్పు ఉంది అని తెలిసింది, కానీ ఏంటంటే ఎట్ ద సేమ్ టైం నేను పర్సనల్ గా వెళ్ళి అక్కడ కూర్చోలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటో తెలియదండి, అది అంటే ఇప్పుడు ఉచ్చారణ ఏవైతే జరుగుతుందో మేము చెప్పించిన యాక్ట్రెస్ ఒకలా చెప్పింది, ఇక్కడ డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్టులు ఏవైతే ఉపయోగించినామో వాళ్ళు ఇంకోలా చెప్తున్నారు. ఇంకోటి అనంతిక విషయంలో ఏం జరిగిందంటే కొన్ని చోట్ల వెరీ ఇంపార్టెంట్ చోట్ల ఇంటర్వెల్ దగ్గర అమ్మాయికి ఆ పదాలు పలకడం రాలేదు. ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేయించిన తెలుగు, సో అమ్మాయి పలకడం, ఇప్పుడు యాజ్ అన్ యాక్ట్రెస్ ఆ అమ్మాయి పాపం షీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎమోషన్, మోస్ట్ ఇంపార్టెంట్. అవును, కొన్ని తప్పులు పొర్లినాయి. నాకేంటంటే తర్వాత నేను చెప్పించా, అక్కడే టేక్ మరోసారి చెప్పించా, కానీ నాకు అందులో మొదటి దాంట్లో ఉన్న ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది, తప్పిదం ఉన్నా కూడా. సో నేను తప్పని తెలిసినా అదే పిక్ చేసుకోవాల్సి వచ్చింది. అరే ఇక్కడ డబ్బింగ్ బాగా రాలేదురా అన్న వాళ్ళ సంఖ్యకి ఇక్కడ ఎంత ఎమోషనల్ గా ఉంది అన్న వాళ్ళ సంఖ్యకి ఎప్పుడు బేరీజ్ ఉంటుంది. ఐ హ్యాడ్ టు చూస్ దాట్ యాజ్ అ డైరెక్టర్, నోయింగ్ ఈవెన్ దట్ దెర్ ఇస్ ఎ మిస్టేక్. ఇప్పుడు వాల్టర్ మోర్ ఎడిటింగ్ లో 5 గోల్డెన్ రూల్స్ లో చెప్తాడు, ఫస్ట్ అన్నిటికంటే ముందు ఎప్పుడు ఎమోషన్ ఎంచు, తర్వాతే పర్ఫెక్షన్ కరెక్ట్ ఉందా, లాజిక్ ఉందా, ఇవన్నీ తర్వాత ఎంచు. ఎందుకంటే హ్యూమన్ సైకి ఫస్ట్ కనెక్ట్ అవుతుంది, తర్వాత రేషనలైజ్ చేస్తుంది. ఏదో నా తప్పులన్నింటినీ నేను సర్ది చెప్పట్లేదు, కొన్నిసార్లు మనం ఏంటంటే తెలిసి కూడా తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శుద్ధి క్యారెక్టర్ లో నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ సీన్, ముఖ్యంగా తను ఆమె క్వీన్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్నిటీ అని చెప్తా ఉంటారు కదా, అది నాకు కనెక్షన్ మీకు మనులో కూడా అనిపించింది. నీలా తను చెప్తుంది, నా పరిమళం చెలికత్తలకి ఇచ్చి ముందెళ్ళినట్టు నేను రాణిలా వెనక్కి వస్తున్నట్టు అని చెప్తుంది. సో అది నాకు కనెక్షన్ అనిపించింది. మీరు హౌ యూ పోర్ట్రే యువర్ ఫీమేల్స్ ఇన్ యువర్ మూవీస్ అని వాళ్ళని రాణిలా చూపిస్తున్నారని చెప్పి అది అనిపించింది. సో మీ ఫిలాసఫీ ఏంటి దీని వెనకాల? నాకు గ్రేస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ లుక్ ఇన్ పీపుల్. విమెన్ లో ఇంకా ఎక్కువ అది. అంటే జనరల్ గా సడన్ గా విమెన్ అనగానే బ్యూటీ 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 అంటే దానికంటే ఎక్కువ గ్రేస్ కైండ్నెస్ నేను ఎప్పుడు చూడడానికి ఇష్టపడతాను, అండ్ అలా ఉండడానికి కూడా ఇష్టపడతాను. ఇట్స్ వెరీ మ్యూచువల్ థింగ్. గ్రేస్ అనేది క్వీన్ కి దే ఆర్ ట్రైన్డ్. మనం ఇప్పుడు రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ యూకే చూసినా కూడా గ్రేస్ ఈజ్ సంథింగ్ నీకు ఫస్ట్ కొంచెం ఉంటుంది, తర్వాత దాన్ని నువ్వు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, హౌ డు యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, కాండక్ట్ ఏంటి, ఎంత కొరిడియల్ గా బిహేవ్ చేయాలి అని. ఇది సడన్ గా నాకు ఎవరైనా ఒక అమ్మాయిలో గ్రేస్ చూసినప్పుడు నాకు అరే ఫ్లో అవుతుంది కదా ఇది అని అనిపిస్తుంది. సో నా పాత్రల్లో నేను మొదటి నుంచి అది మధురంలో చాందినికి కానీ, మనులో చాందినికి కానీ, ఇందులో అనంతికకి కానీ, రేపు భవిష్యత్తులో ఎవరితో పనిచేసిన వాళ్ళకి కానీ నా నుంచి అయితే ఆటోమేటిక్ గా గ్రేస్ వచ్చేస్తుంది. ఈ కాలంలో చెప్పాలంటే ఈ కాలం లింగంలో ఇట్స్ గ్రీన్ ఫ్లాగ్. కాలంలో అంటే ఇప్పుడు బాగా రిలేటబుల్ గా అందరికి అనిపించింది మెంటల్ హెల్త్ అదంతా. సో థెరపీ చాలా కాస్ట్లీ, వెళ్ళి ఎడ్చేసేయని చెప్పి చెప్పారు కదా. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఆ రెజొనెన్స్ నేను చెప్తాను. సినిమాని నేను ఎంజాయ్ చేస్తారు, డీప్ గా టచ్ చేస్తుంది అనుకున్నా, కానీ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ నేను ఎప్పుడు అంటే నీకు అందరి నుంచి కరేజ్ వస్తుందని తెలుసు, కానీ ఇది థెరపీలో పనిచేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు.
అండ్ ఐ ఆల్మోస్ట్ రెడ్ పర్సనల్ గా నేను ఒక 100 లెటర్స్ చదివి ఉంటాను. 100 లెటర్స్ 8 వసంతాల తర్వాత నాకు రాసి దట్ దే ఆర్ డీప్ ట్రామాలో ఉండి ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉండి కొన్ని మంత్స్ నుంచి, కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి చాలా సమాధానాలు దొరికినాయి. ఆ ట్రామా నుంచి బయటికి తీసుకొచ్చాము, థెరప్యూటిక్ ఉంది ఫిలిం, చాలా హీలింగ్ గా ఉంది. దట్ ఈస్ సంథింగ్ ఈవెన్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. ఐ థింక్ కమింగ్ బ్యాక్ అగైన్ మళ్ళీ గ్రేస్ ఆల్వేస్ హీల్స్. సో ఎవరైనా ఒకరు గ్రేస్ఫుల్ గా ఉంటే నువ్వు ఎక్కడో హీల్ అవుతావు. అండ్ మీరు జపనీస్ ఫిలాసఫీస్, జెన్ ఫిలాసఫీ అవన్నీ కొంచెం ఎక్కువ చదువుతున్నారా, లేకపోతే ఇస్ దట్ బికాస్ ఆఫ్ ది స్టోరీ దట్ యు రీసెర్చ్డ్ అబౌట్ జపనీస్ అండ్ సో అదంతా చేశారు కదా? సో I'm always into Japanese stuff. ముఖ్యంగా అంటే ఓరియంటల్ లో చూసుకుంటే చైనా, కొరియా కంటే నాకు ఎక్కువ ఐ అలైన్ లాట్ విత్ జపనీస్ ఫిలాసఫీ. అంటే వాళ్ళ కైజన్ చూసిన ఒక్కొక్క స్టెప్ తో ఎట్లా మనం ముందుకెళ్ళాలి వర్క్ అనేది, లేదు అని అంటే వాబీ సాబీ చూసిన ట్రైంగ్ టు లుక్ వరల్డ్ ఇన్ ఇంపర్ఫెక్షన్స్, కానీ కిన్సుకురోయ్ అంటే బ్రోకెన్ ప్లేసెస్ లో మళ్ళీ గోల్డ్ మెండి చేసి ప్రీవియస్ దానికంటే. అంటే నాకు ఇలా జాపనీస్ ఫిలాసఫీస్ ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. యాజ్ మచ్ యాజ్ సనాతన్ ధర్మ మనది ఏదైతే చెప్తుందో, ధర్మ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని ఎలా అయితే హిందూయిజం చెప్తుందో, అట్ ద సేమ్ టైం అంటే మనము ఒక ఫార్మేటివ్ ఏజ్ లోకి వచ్చిన తర్వాత రిలీజన్ కంటే ఎక్కువగా మనం ఒక ఫిలాసఫీలో ఎత్తుక్కుంటాం వే ఆఫ్ లైఫ్. సో నాకు అలా జాపనీస్ ది కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే పర్ఫెక్షన్ అని, డీటెయిల్స్ అని, ఇలాంటివి ఎట్లా అచీవ్ చేయాలి, అన్నిటికీ మించి వర్క్ ఎథిక్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ నాకు జపనీస్ ఫిలాసఫీ బాగా హెల్ప్ చేసింది. అండ్ దట్స్ వై ఎంజాయ్ ఇస్ అ పార్ట్ ఆఫ్. అండ్ ఇది మీరు అన్నట్టు బ్రోకెన్ పీసెస్ మెండింగ్ ఇట్ విత్ గోల్డ్ అండ్ సెరామిక్, అది నాకు మధురంలో కూడా కనెక్షన్ అనిపించింది. ఇట్ వాస్ ఆల్వేస్ ఫార్చునేట్లీ ఈ మధ్య ఈ కల్చర్ అనేది బాగా పాప్ అయిన తర్వాత చాలా మంది దే ఆర్ లుకింగ్ ఇన్ టు జపనీస్ స్టఫ్. యాజ్ మచ్ as హిందూయిజం, యాజ్ మచ్ as సనాతన్ ధర్మ, జపనీస్ హ్యాస్ అన్ ఈక్వల్ క్వాలిటీ. ఎందుకంటే ఇద్దరు దే షేర్ మోర్ ఆర్ లెస్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. హౌ ద జపనీస్ అండ్ ఇండియన్స్ షేర్ చేసుకునే నేను చెప్తా. ఫస్ట్ థింగ్, ఎల్డర్లీ పేరెంట్స్ తో బిహేవ్ చేసే విధానం. ఈ రోజుకి కూడా మనం జాపనీస్ లో చాలా ఓల్డ్ పీపుల్ ని మనం చూస్తూ ఉంటాం. యూ కాల్ దెమ్ యాజ్ బ్లూ జోన్స్ అనుకుంటా, బ్లూ స్పేసెస్ అనుకుంటా. అంటే ఇన్ ప్లేసెస్ లైక్ ఒసాకా, ఒకినావా ఇలాంటి చోట్లలో ఇప్పటికీ 100 years ఇలా బతికిన వాళ్ళు ఉంటారు. సో విజ్డమ్ కి ఇండియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో, సేజెస్ నుంచి, ఎల్డర్స్ నుంచి నేర్చుకోవాలి అనేది జపనీస్ పీపుల్ కూడా అంతే ఇస్తారు. ఓల్డ్ పీపుల్ ఆ రెండు కామనాలిటీస్ అనేవి, ఎల్డర్స్ నుంచి చాలా విజ్డమ్ అనేది తీసుకోవాలి, ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయడం అనేది ఈ రెండు కల్చర్స్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. పాత ట్రెడిషన్స్ కి గడిచిపోయిన దానివి ఉన్న కొత్తవి కోఎగ్జిస్ట్ అవ్వగలుగుతాయి అని జపనీస్ ఫిలాసఫీ చాలా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా మనం చాలా అర్బన్ స్పేసెస్ చూస్తున్నాం ఈ మధ్య, అహ్మదాబాద్, పూణే, బెంగళూరు ఇట్లాంటివి. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా అంతే హంపి, లేకపోతే టెంపుల్స్ కానీ ఇలాంటి మనం రెండింటిని పట్టుకోవాలని చూసుకుంటూ ఉంటాం. అంటే మనది ఒక వెరీ వెస్టర్న్ ఫిలాసఫీ కాదు, అర్బనైజేషన్ కోసం అన్ని కోల్పోవాలి అని. జాపనీస్ కూడా అంతే. అంటే నీకు ఇప్పుడు అక్కడ ప్రిఫెక్చర్స్ అంటారు వాటిని, కనగావా ప్రిఫెక్చర్ కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే పాత్వేస్ ఉంటాయో వాళ్ళకి. అంటే టోక్యో లాంటి ఒక హైలీ, అంటే ఇంకా అసలు టోక్యో మన్మధుడిలో ప్యారిస్ అంటారు కానీ అది యాక్చువల్లీ టోక్యో. సో అలా ఉన్నప్పుడు కూడా దే ఆర్ వెరీ డీప్ రూటెడ్ ఇన్ ట్రెడిషన్స్ అండ్ ఆల్. సో నాకు ఈ చాలా కామనాలిటీస్ వల్ల నేను జపనీస్ ఎథోస్ కి చాలా రోజుల ముందే, కొన్ని ఇయర్స్ ముందే నేను ఓపెన్ అయ్యాను. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, స్టీవ్ జాబ్స్ కూడా ఇండియాకి వచ్చినప్పుడు, అంటే తను నీమ్ కరోలి బాబా ఇలాంటి వాళ్ళ దగ్గర తిరిగి హిందూయిజం నుంచి ఎంత ఇన్స్పైర్ అయ్యాడో, క్యోటో ఆర్ టోక్యో ఎగ్జాక్ట్లీ ఎక్కడికో వెళ్ళాడు తను. జపాన్ కి వెళ్ళినప్పుడు కూడా తన కాలిగ్రఫీ మీద అంతే ఇన్స్పైర్ అయ్యాడు. ఆ ఫిలాసఫీనే తను చాలా క్లీన్, సింపుల్, హెల్వెటికా లాంటి ఒక ఫాంట్ అనేది చూస్ చేసుకున్నాడు. సో గ్రేట్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా సరే కల్చర్ ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందో అక్కడికి వెళ్తే ఆర్టిస్ట్ గా నీకు డీప్ మెడిటేటివ్ స్పేసెస్ ఓపెన్ అవుతాయి అనేది నా నమ్మకం. సో దట్ షోస్ హౌ వై యు చోస్ కాశీ యాజ్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్సో. ఒకే సినిమాలో ఒకే క్యారెక్టర్ తో ఇటు కాశీ ఉన్న అటు జపనీస్ కాలిగ్రఫీ కనెక్ట్ అవుతుంది. డైలాగ్స్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ మనకున్న అతి తక్కువ మంది బాగా ప్రభావితం చేసే రైటర్స్ లో మాటలు తూటాలాగా అంటారు కానీ మాటలు బరువుగా రాయాలంటే ముందు వాటిని బ్రతకాలి. సో అది మీరు ముందే చెప్పారు. సో అవి తెలుస్తా ఉన్నాయి, ఆ బరువు తెలుస్తా ఉంటది. ఇక్కడే కాదు, మీరు మనులో అయినా సరే, ఇక్కడైనా సరే, తను సముద్రం దగ్గర ఉన్నప్పుడు చెప్పే మాటలు, మను చెప్పే మాటలు కానీ ఇక్కడ సో అది నాకు చాలా రిలేటబుల్ గా అనిపించింది. నేను పుట్టింది ఎక్కడ సీషోర్ లో పుట్టలేదు కానీ, బట్ నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా నాకు ఏదో తెలియదు, ఏం ఆలోచిస్తానో తెలియదు కానీ అక్కడ మను అన్నట్టు పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రెసెంట్ లో అలా ఉండిపోతాం. సో అది మీరు కరెక్ట్ గా చెప్పారు. ఒక సముద్ర ప్రేమికుడు ఎట్లా ఆలోచిస్తాడో కరెక్ట్ గా అట్లా చెప్పారు మీరు. కరెక్ట్ కనెక్ట్ అయింది మను చూసి, అనిపించింది ఇట్లా రాయాలంటే నిజంగా ప్రేమ ఉండాలి నేచర్ అంటే. కాశ్మీర్ ని అందరూ మంచు ఇదంతా చూపిస్తారు, తెలుగు వాళ్ళందరికీ ఇంకో కొత్త బకెట్ లిస్ట్ ఇచ్చారనిపించింది నాకు. ఆటమ్ టైంలో కూడా మన వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్ వెళ్తారేమో అని అన్నట్టు అనిపించింది.
వెళ్తారు, నాకు ఆల్రెడీ మెసేజ్ వస్తున్నాయి వెళ్ళాలనుకుంటున్నాం అని. ఓకే. అండ్ ఆల్సో కథ పరంగా ఐ ట్రై టు యూజ్ ద విజువల్ మెటఫర్. ఆకురాలే కాలంలో తీసినప్పుడు ఏంటంటే ఈ ప్రేమ కూడా నిల్వ ఉండదు, ఈ ప్రేమ ఓకే. కూడా ఆకులానే రాలిపోతుంది అనేటట్టు నేను అనుకున్నా. దట్స్ వై ఐ చోస్ ఆటమ్. మీ వెనకాల కర్టన్ కూడా అది మ్యాచ్ అవుతుంది వాల్కి. తాజ్ మహల్ వచ్చినప్పుడు ఉన్న బీజిఎం కూడా, అండ్ ఆ అమ్మాయి జుంకాలు అట్లా కదిలినప్పుడు ఫోలే, అండ్ మీకు ఫోలే గురించి కూడా నాకు అనిపించింది. మనువులో 40% మించి నాకు తెలిసి పెద్ద మాటలు లేవనుకుంటా దాంట్లో. మోస్ట్లీ సౌండ్ ఫోలే తప్ప ఎక్కువ ఇట్ ఆల్ గోస్ విత్ సౌండ్. సో మీరు అన్ని విజువల్ ప్లస్ అది తెలిసింది ఇక్కడ కూడా ఏ మూమెంట్ ఉన్నా కూడా ఆ నీళ్ళ సౌండ్ కానీ, ఇక్కడ మను ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళే ప్రతి కదలికకి ఒక్కొక్క ఫోలే ఆర్టిస్ట్ చాలా బాగా పనిచేస్తారు. చెన్నై అనుకుంటా ఫోలే ఆర్టిస్ట్ కదా. yes he's one of the best guy in South India. బట్ నేను నా సౌండ్ డిజైనర్స్ తో చెప్పినప్పుడు వాళ్ళు అదే అన్నారు, అంటే అతను అన్ని మూవీస్ కి కూడా అలా చేయడంట. అంటే 8 వసంతాలు కూడా అతనికి విజువల్ చూసేటప్పుడు సౌండ్ తో చెప్పాలని డైరెక్టర్, నేను మొత్తం సెపరేట్ సౌండ్ స్క్రిప్ట్ రాసి పంపించాను నోట్స్, ఎక్కడెక్కడ నాకు ఫోలే కావాలి అనేది నేను మొత్తం అంతా ఇట్లా రౌండ్ అప్ చేసి జుంకీలు ఊగుతున్నప్పుడు ఎలా కావాలి, ఏంటి, ఎందుకు కావాలి, అది ఆ సెన్షియస్నెస్ ఎందుకు ఉండాలి అనేది అతను దాన్ని తీసుకొని నేను ఊహించుకున్న దానికంటే ఎక్కువ చాలా అద్భుతంగా ఇచ్చాడు. అంటే చాలా చాలా కాన్వర్సేషన్స్ లో మాట్లాడేటప్పుడు జుంకీ అటు ఇటు ఊగుతుంటే దాంట్లో కూడా చాలా వేరియేషన్. తాజ్మహల్ దగ్గర అంటే ఓకే ఇట్స్ వెరీ ఎవిడెంట్, కానీ వాళ్ళ మదర్ తో ఆమె మాట్లాడేటప్పుడు అన్వలప్ గురించి అప్పుడు కూడా నీకు ఒక వేరియేషన్ ఉంటుంది మొత్తం ఆ ఎమోషన్ జుంకీస్ది. సో నేను యాక్చువల్లీ అనుకుంటున్నా వీళ్ళందరి గురించి, అంటే ఇంకొక 3-4 days తర్వాత నేను అసలు అందరూ క్రూ గురించి మాట్లాడదాం అనుకుంటాను. అంటే ఇప్పటి వరకు మనకు కనబడ్డ ఒక యాక్టర్స్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఇదందరికీ తెలిసిందే. కానీ ఎంతమంది వెనక బ్రిలియన్స్ ఉన్న హార్డ్ వర్క్ వల్ల ఈ రోజు 8 వసంతాలని సొమాటిక్ గా, సబ్ కాన్షియస్ గా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు అనేది నాకు రాయాలని ఉంది. నేను అందులో పోలి చాలా ఇంపార్టెంట్. సెన్సువల్ ఆర్ట్ అని అనిపించినప్పుడు మనువులో మీరు అదే పనిగా ఆ అమ్మాయి టచ్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి స్మెల్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి వింటే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపించారు కదా. సో ఐ అండర్స్టూడ్ హౌ యూ లుక్ అట్ ద క్యారెక్టర్స్ అండ్ హౌ దే ఫీల్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరినొకరు ఎట్లా చూసుకుంటారు, ప్రేమలో ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటారు, లేకపోతే దాంతో మీరు ఏం చూపించాలనుకుంటున్నారో బాగా అర్థమైంది నాకు మను చూసినప్పుడు. ఎందుకంటే పర్ఫ్యూమ్ గురించి ఇంతలాగా నేను ఏ సినిమాలో చూడలే. పర్ఫ్యూమ్ తయారీ విధానం కూడా చెప్తారు మీరు. సో అది గుర్తొచ్చింది ఈ ఫోలే చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు అనిపించింది నాకు మీరు సెన్షువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలని. నాకు ఎందుకు అంత అబ్జర్వ్ చేస్తున్నానంటే, నేను జపనీస్ యానిమే ఎక్కువ చూస్తాను. మియాజాకి స్టూడియో జిబ్లీ ఉంది కదా, సో మియాజాకి వన్ ఆఫ్ ది ఫౌండర్. సో మియాజాకి ఏమంటాడంటే, సినిమా చూస్తున్నప్పుడు, బికాస్ హీ డజంట్ కాల్ హిస్ ఫిల్మ్స్ యాజ్ యానిమే, హీ కాల్స్ హిస్ ఫిల్మ్స్ యాజ్ మూవీస్. సో ఇది నేను ముందు మా పాత ఎపిసోడ్లో కూడా అన్నాను, ఎందుకంటే వి డిస్కస్డ్ అబౌట్ స్టూడియో జిబ్లీ మూవీ. సో తను అంటాడనమాట, నేను సినిమా చూసినప్పుడు జనాలు, ఎందుకంటే స్టూడియో జిబ్లీ ఈజ్ ఆల్సో నోన్ ఫర్, అంటే బాగా తెలిసిన వాళ్ళకి ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ద ఫుడ్ యానిమే ఆల్సో. సో ఫుడ్ చూపించినప్పుడు అది ఎట్లా సిజిల్ అయినప్పుడు ఆ సౌండ్ కానీ, వాళ్ళ ఫ్రై చేసినప్పుడు ఆ సౌండ్స్ కానీ, బాయిల్ అయ్యేటప్పుడు వచ్చే ఆ బబ్లింగ్ సౌండ్స్ కానీ, వాళ్ళు తినేటప్పుడు నమిలేటప్పుడు ఆ సౌండ్స్ కానీ, ఇవన్నీ ఇట్స్ విజువల్ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది నాకు రిలేటబుల్ గా అనిపించింది. దట్స్ వై ఐ ఆస్క్డ్ యు, మీకు జాపనీస్ మీద ఎందుకు అట్లా ఉందని చెప్పి. సో ఐ ఫెల్ట్ దట్ సో మచ్ రిలేటబుల్. ఐ నెవర్ డెల్వ్డ్ మై సెల్ఫ్ ఇంటూ మిస్టర్ మియాజాకి, కానీ నేను కూడా అనిమి వెరీ స్పెసిఫిక్ పీపుల్ హూమ్ ఐ అడోర్. అంటే అఫ్ కోర్స్ ఈ మియాజాకి టచ్ చేయకుండా చేయలేము, బట్ నాకు ఎందుకో అంటే ఎప్పుడు కుదరలేదు వెంచరింగ్ ఇంటూ హయో మియాజాకి. నాకు పాప్రికా సటోషి కాంది నాకు చాలా నచ్చుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఆల్సో మేబీ దే సే దట్ ఇన్స్పైర్డ్ ఇన్సెప్షన్. అండ్ రీసెంట్ గా, అరే నాకు అతని పేరు గుర్తులేదు, నాకు చాలా మకోటో షింకాయ్, మన యువర్ నేమ్ గానీ, లేకపోతే ఇట్స్ లైక్ ఎక్కడో వీళ్ళందరూ హయో మియాజాకి ఒక లెగసీ కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది, ముఖ్యంగా మకోటో షింకాయ్. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే అనిమి అక్కడ అసలు అదొక కల్చర్ అది సబ్ కల్చర్ అసలు. నేను షాక్ అయ్యాను. నేను ఇక్కడ పీవీఆర్ గెలేరియాలో చూస్తుంటే, అంటే తను అక్కడ జాపనీస్ ఫిల్మ్ మేకర్, ఇక్కడ హౌస్ఫుల్ అయ్యి పిల్లలందరూ చప్పట్లు కొడుతున్నారు అసలు. యువర్ నేమ్ తర్వాత ఒకటి వచ్చింది, ఏంటది క్లౌడ్స్ మీద, ఇమ్మీడియట్ యువర్ నేమ్ తర్వాత వెళ్ళాను నేను యాక్చువల్లీ. ఓకే, మర్చిపోయాను. అండ్ ఐ లైక్, అంటే రియల్ గా కూడా జాపనీస్ స్కైస్ అంత బాగుంటాయి. ఐ నెవర్ బీన్, బట్ నేను జాపనీస్ బ్లాగర్స్ కానీ అవన్నీ చూస్తాను. ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు హ్యూజ్ కోస్ట్ లైన్ ఉండి
బ్లూ స్కైస్ అంటే అది ఇంకా వెరీ మియాజాకి స్కైస్, Yeah, వెరీ definitely. మకోటో స్కైస్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. Definitely. అది ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఎందుకు మిక్స్చర్ ఆఫ్ థాట్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా మంచి విజువల్ చూసినప్పుడు, ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అట్లా కానీ, క్రియేటర్ ఎంత మంచి పెయింటింగ్ వేసాడు నేచర్ అనిపిస్తుంది. వీళ్ళ పెయింటింగ్స్, వీళ్ళ వర్క్ చూసినప్పుడు వీళ్ళు నేచర్ ని ఎంత బాగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇట్స్ మిక్స్చర్ ఫర్ మీ. అంటే వీళ్ళు పెయింటింగ్స్ ని నేచర్ కి ఎంత దగ్గరగా చూపిస్తున్నారో, మనం నేచర్ ని చూసినప్పుడు పెయింటింగ్ అనుకోవడం ఎంత గొప్ప అవును. ఆర్ట్ అయి ఉండాలి. ఆ ఆర్ట్ ఎంత గొప్పదైతే మనం నేచర్ ని చూసి పెయింటింగ్ అనుకుంటాం అనిపించింది. అంతే కదా, ఇప్పుడు ఈ రోజు ఒక పెయింటింగ్ లా ఉంది అని అన్నారంటేనే అందరూ ఒక రియలిజం ని తీసుకెళ్లి మళ్ళీ ఒక ఆర్ట్ వర్క్ తో కంపేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మన సైకికి. అదే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సీన్ లో ఎక్కడో శుద్ధి ఎస్టేట్ కి వెళ్తా ఉన్నప్పుడు తను పర్పుల్ కలర్ ఒక కాస్ట్యూమ్ వేసుకుంటది. అది వేసుకున్నప్పుడు మేము కేరళకి వెళ్ళినప్పుడు నీల గురించి అని చూపించాడు అనమాట మా అవును, 12 డ్రైవర్. years కి ఒకసారి. 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అని చెప్పి. సో అది మేము దూరం నుంచి చూడాల్సి వచ్చింది, దగ్గర పోలేకపోయాం. అది కరెక్ట్ గా అది చూడంగానే అది స్ట్రైక్ అయింది నాకు. నీల గురించి చూస్తున్నట్టుంది ఆ అమ్మాయిని పచ్చదనం మధ్యలో ఆ పర్పుల్ కలర్ వెళ్తా ఉంటే. విజువల్స్ అయితే అసలు చాలా బాగా అనిపించింది. ఎప్పుడో కానీ రావు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. పోస్టర్స్ అవన్నీ మీరు సపరేట్ గా డిజైన్ చేస్తారా? ఎందుకంటే క్రెడిట్స్ లో మీ పేరే చూసినట్టు గుర్తు, పోస్టర్ డిజైన్ అని, ఆర్ట్ అని కదా. అనుకి పోస్టర్స్ నేనే చేసుకున్నా. లాస్ట్ మినిట్ లో రిలీజ్ అప్పుడు సమ్ అదర్ గై హెల్ప్డ్ మీ. అప్పటి వరకు అంతా నేనే చేసుకున్నాను. దీనికి భరణీధరన్ అని ఒక అబ్బాయి హాయ్నా నాకు చేశాడు అంతకు ముందే. సో హీ హస్ గాట్ ఎ గ్రేట్ టాలెంట్. జాపనీస్ ఇథోస్ అండ్ ఫిలాసఫీ, కొరియన్ పోస్టర్ డిజైన్స్, ఇవన్నీ ఎక్కువగా మేము మాట్లాడుకునే వాళ్ళం. అంటే క్లీన్ అండ్ మినిమల్ ఉండి, అంటే ఫోటోగ్రాఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎక్కడో పేరు చాలా చిన్నగా ఉంటే సరిపోతుంది, మొత్తం నింపేయడం కంటే అని మినిమలిస్ట్ గా ఉంటే నువ్వు ఎక్కువ అప్రిషియేట్ చేస్తావు. సబ్ కాన్షియస్ గా తెలియకపోవచ్చు ఆడియన్స్ కి, కానీ అరే ఇదేంట్రా పోస్టర్ ఎంత బాగుంది అంటే మేము పెద్దగా ఏం చేయలేదు. వి చోజ్ సర్టెన్ సిమెట్రీ. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఆ అమ్మాయి వింగ్షూన్ డమ్మీని కొట్టే ఒక పోస్టర్ వస్తుంది. ఫస్ట్ టైం ఆమెలో ఉన్న స్ట్రెంత్ మేము చూపిద్దాం అనుకున్నప్పుడు సిమెట్రికల్ గా చూసుకుంటే చాలా కష్టమైంది ఆ పోస్టర్. ఎందుకంటే ఆమె సెంటర్ లో ఆమెను తీసుకొచ్చి పెట్టాలి. సెంటర్ లో పెడితే ఎటువైపు మనము టైటిల్ పెట్టినా కూడా చాలా అసిమెట్రిక్ అవుతుంది. దాట్ ఈస్ ద ఫస్ట్ టైం వేర్ మేము ఇంకా వర్టికల్ గా వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ని పోస్టర్స్ లో మేము ఆ వర్టికల్ దాంతోనే సాల్వ్ చేసేసాం. అండ్ వెన్ యూ లుక్ ఎట్ దట్ వర్టికల్ థింగ్, చైనీస్ కానీ కొరియన్ కానీ పోస్టర్స్ ఎప్పుడైనా వాళ్ళ ఫాంట్ అలానే రాస్తారు. somehow our design philosophy helped us in making the poster look very beautiful despite so many credits. ముఖ్యంగా బ్యాక్ స్పేస్ లో కానీ అక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి వెనకాల, మీరే వేసారు కాబట్టి. సో అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. అది యువర్ ఆర్ట్ అంటే మీరే వేసారు? అది లేదు, మా కజిన్ వేసాడు. అది అమ్మాయి ఇలా చేతులు పెట్టుకునేది ఉన్న రీటా హేవర్త్, అవన్నీ మా కజిన్ వేసాడు. వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇంట్లో ఉంటే నేను తెచ్చుకున్నాను, ఒకసారి నా దాంట్లో పెడతాను. మధురంకి స్టార్టింగ్ అంతా ఆర్ట్ నేనే వేసాను. ఏదైతే ఇంద్రుడు అదంతా ఉంటుందో స్వర్గలో, చాలా బాగుంది. నేను ఎవరో యానిమేటర్ కాదు, అప్పుడు నా దగ్గర వాకమ్ ఉండేది చిన్నది టాబ్లెట్, దాంట్లోనే నేను వేసాను. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాండ్ డ్రాన్ అన్నమాట, యూజింగ్ ఫోటోషాప్ బ్రషెస్. మీరు ఎక్కడో రాసినట్టున్నారు మీరే ఇన్స్టాలో, ఎక్కడో రాణిమాలిని కథ మీరు దీనికోసమే రాసుకున్నారని. అదేమన్నా ఫ్యాన్ ఫిక్షన్ లాగా ఏమైనా రిలీజ్ చేస్తారా మీరు? ప్రస్తుతంకి లేదు. అంటే హౌ లాంగ్ ఇస్ ఇట్? అంటే మీరు ఊరికే సీన్స్ కోసం ఇన్ని పేజెస్ అని రాసుకున్నారా? హావ్ యు రిటన్ డెఫినెట్లీ సెపరేట్ గా స్క్రిప్ట్ ఉందా దానికి? లేదు ఎగ్జాక్ట్లీ. రాణిమాలిని బుక్ అంటున్నారా? లేదు ఎగ్జాక్ట్లీ సీన్ కి ఎంత అవసరమో అంతే రాసుకున్నాను. అంటే అంతలో చెప్పడమే నాకు ఛాలెంజ్ అనిపించింది. బికాస్ మిగతా స్టోరీ అంతా అందరికీ తెలిసిందే. ఒకరు వస్తారు, అవమానిస్తారు, జరిగిపోతుంది, తను ఏదో తెలుసుకుంటది. తను ఎట్లా రియాక్ట్ అయితే ఇక్కడ కొంచెం కొత్తగా ఉంది. అందుకే నేను అన్నాను, ఇక్కడ నాకు శుద్ధి ఉన్న రాణిమాలిని ముందల్తనం కాపాడుకోవడంలో ఇద్దరు ఒకటే. లెట్స్ పుట్ ఇట్ అసైడ్, ఏం చేస్తది అనేది ఆ అమ్మాయి పక్కన పెడదాం. అలాంటి చోట ఉండి కూడా ప్రేమించగలిగిందే, దాన్ని దేంతో కొలుస్తాం? ఇది యాక్చువల్లీ చాలా మందికి పొయిటిక్ డ్రీమ్ అనుకుంటా. చాలా మంది రైటర్స్ ఇట్లాంటి ఒక వేశ్య పాత్రతో ప్రేమ అనేది మేబీ దట్స్ ఎ ట్రోప్ ఆల్సో కదా. ఇది ట్రోప్ అంతే. నిన్న 2 days నుంచి ఆ మెసేజెస్ వచ్చిన వాటిల్లో ఐ రిమెంబర్ సమ్వన్ సేయింగ్ వాళ్ళు ఎప్పుడో ఇలా రాద్దాం అనుకున్నారని, రాసి ఆల్రెడీ పెట్టుకున్నారని ఒక షార్ట్ ఫిలిం కదిలిస్తుంది మనకి ఆ విషయం. మనం ఒక సినిమా ఉంది ప్రకాష్ రాజ్ అండ్ ప్రియమణి గారి, మా ఊరి రామాయణం అని ఒకటి. మా ఊరి రామాయణం, ఎస్. దాంట్లో ఇది ఆల్మోస్ట్ ఇట్లాంటి కదే, బట్ కామెడిక్ నేచర్ లో ఉంటుంది. అవును,
చూసాను, ఇంట్లో ఇరుక్కుపోతారు కదా. ఒక రూమ్ లో ఇరుక్కుపోతారు. అవును, అవును. ఆ ఇంటరాక్షన్ కూడా వరుణ్ది. సో ఇంటెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు, మేబీ హిస్ ప్యూర్ ఓన్లీ. అడాలసెన్స్ లో తను ఎట్లా అప్రోచ్ అయ్యాడు అనేది, తను ముందు పొగరుతో వస్తాడు, ఆడవాళ్ళతో నేను ఫైట్ చేయనని, లేకపోతే నువ్వేంది ఆడవాళ్ళతో నేను చేయడం ఏంది. తర్వాత ఆమెని చూసి రెసిస్టెన్స్ ఇస్ పుల్లింగ్ మీ లైక్ గ్రావిటీ అని అంటాడు కదా. సో ఈజ్ దట్ రియలీ అట్రాక్షన్, ఆర్ తను సూపర్ఫిషియల్ గానే ఉన్నాడా, లేకపోతే వాడి ఇంటెన్షన్ ముందు నుంచి ఏముంది టైం పాస్ అనుకున్నాడా? సో లేదు, ఇట్స్ నెవర్ అబౌట్ టైం పాస్. అంటే రెండు మాటల్లో నేను చెప్పాలంటే, వరుణ్స్ లవ్ ఇస్ ట్రూ, వరుణ్ ఇజంట్. అందుకే ఎక్కడ మనం చూసుకుంటే ఆ వ్యక్తి టైం పాస్ చేస్తున్నట్టు ఉండదు ఆ ప్రేమ. కాకపోతే అది ప్రేమ అన్నంత స్థాయికి మనం చెప్పలేము, అదొక బలమైన ఆకర్షణ. ఒక చిన్న క్రిటిసిజం అంటే నాకు అనిపించింది, ఇది ఆడియన్స్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది కాదు, నాకు అనిపించింది ఏంటంటే, షీఈస్ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో అడాలసెన్స్ ఏజ్ లోనే, తను 25 ఏళ్ళప్పుడు కూడా అట్లానే ఉంది. షీఈస్ ఆల్మోస్ట్ లైక్ ద సేమ్ సైకి అట్లానే ఉంది. హౌ కెన్ 17-year-old బీ లైక్ దట్? అంటే నిజంగా కోల్పోతే అట్లా ఉంటారేమో, స్ట్రెంత్ వస్తుందేమో పెయిన్తో, మనకు తెలియదు. బట్ మీరు అది అనుకున్నారా, మీకు అనిపించిందా? ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే ఫార్మాట్ లాగా అనుకుంటే, అన్ని తనకు తెలుసు కదా ముందు నుంచే, తనలో ఇన్హరెంట్ గా పెద్దగా మార్పు లేదు కదా, తనేం నేర్చుకోలేదేమో అనిపించింది నాకు. ఓకే, ఫస్ట్ లవ్ నుంచి రిజెక్షన్ అవన్నీ చూసింది, ఎందుకో నాకు అది స్టేబుల్ గానే ఉంది కదా, ముందు నుంచి తన గుణాలు ఏమున్నాయో లాస్ట్ కూడా అవే గుణాలు ఉన్నాయి కదా అనిపించింది. వాట్ డు యు సే అబౌట్ దట్? అండర్ కరెంట్ ఈ ఫిలిం తో నేను చెప్పాలనుకుంది అది కదా, ఎలా ఉన్నా నిన్ను నువ్వు కాపాడుకోవాలనేదే. సో ఇక్కడ మీరు ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ ఎక్స్పెక్ట్ చేయద్దు. ఇట్స్ వెరీ రెగ్యులర్ ట్రోప్. అంటే చాలా మటుకు సినిమాలలో అందరూ, అంటే ఒక జనరల్ ట్రోప్ అది, క్యారెక్టర్ కి బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఒక జర్నీ ఉండి ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి 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 అంటే అది ఇట్స్ డన్ టు డెత్. అది ఎప్పుడు క్యారెక్టర్ వీక్ ఉన్నప్పుడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసుకున్నప్పుడు ఏంటంటే, తన లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత, ఆల్కహాలిక్ అయిన తర్వాత, అక్కడి నుంచి బయటికి రావడం అతను ట్రాన్స్ఫర్మేషన్. శుద్ధిది అలా కాదు. శుద్ధి ఏంటంటే తనను తను నిలదొక్కుకోవడం. ఇక్కడ నిలదొక్కునే ప్రాసెస్ లో స్థితప్రజ్ఞత, స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నేనేమంటున్నానంటే, చాలా చిన్న ఏజ్ లో అలా ఉంటారా అని అడిగిన క్వశ్చన్ కి, అంటే ఇప్పుడు యానీ ఫ్రాంక్ తన డైరీ రాసినప్పుడు 9 ఏళ్ళు తన జీవితం, నాజీస్ చుట్టూ ఉండేటప్పుడు ఆమె ఫియర్ ని ఎట్లా అనుభవించింది అనే దాంట్లో నుంచి ఒక 9 years పాప రాసి ప్రపంచాన్ని కట్టిపడేసింది. అంటే నేను చైల్డ్ ప్రాడిజ్యూస్ ని నేను చూస్తూ పెరిగాను నా లైఫ్, లిటరల్ గా ప్రికాషియస్ మెంటాలిటీ అనేది. సో ఐ చోజ్ పర్సన్ అలా ఉన్నా కూడా ఆమెకి ఇప్పుడు కష్టం తప్పలేదు, బాధ తప్పలేదు. బట్ ప్రతిసారి దానివల్ల నువ్వు పడిపోకూడదు, నిలదొక్కుకోవాలి. ఎందుకంటే నిలదొక్కుకోవడమే నేను చెప్పే కదా, పరిస్థితులకు మారడం కాదు. అండ్ ఇంకొకటి తను అంటుంది, అంటే ఈ రోజుల్లో మనము ఏదైనా ప్రేమిస్తే ప్రేమించినోడు కావాలి అని అనుకుంటున్నాం తప్ప, మా మదర్ ఇన్ని రోజుల సెల్ఫ్లెస్ లవ్ కి నేను ఒక సెల్ఫ్లెస్ డాటర్ లా ఉండాలని అనుకుంటున్నా అనడం నిలదొక్కుంటేనే అవుతుంది. సో నేను ఆ రెగ్యులర్ ట్రోప్ లో నేను ఫస్ట్ నుంచి పడదలుచుకున్నాను, అలానే చూపిద్దాం అన్నట్టు. ఇంకొకటి అదే ట్రాన్స్ఫర్మేషన్ మీకు సంజయ్ లో కనబడుతుంది మళ్ళీ. యా, సో ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టాను, ఎవరికి పెట్టకూడదు అనుకున్నానో వాళ్ళకి పెట్టలేదు. రవి మీ ఫస్ట్ నుంచి ఉన్నాడు. ఐ థింక్ హీస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఆర్ హీస్ యువర్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్? నో, హీస్ నాట్ మై ఫేవరెట్ యాక్టర్. ఈజ్ నాట్? ఓకే, అంటే తన మనులో కూడా ఉన్నారు కదా, అందుకని అడుగుతున్నా. నాట్ ఫేవరెట్ యాక్టర్, ఈజ్ ఎ గుడ్ యాక్టర్, హీ కెన్ బి ఎ బెటర్ యాక్టర్. అంటే నేను 2 సార్లు వర్క్ చేశా కాబట్టి చెప్తాను. మనులో కూడా, ఫ్రెండ్ లో, he came all the way from Singapore and he just played the cameo. Asking you out of curiosity, రవి హెయిర్ స్టైల్ కొంచెం నాకు ఆడ్ గా అనిపించింది. ఐ గెట్ ఇట్. మీరు అనేది ఏంటంటే ముఖ్యంగా లైబ్రరీ సీన్స్ కానీ అవన్నీ చూసినప్పుడు కానీ అంతకలేదు, విగ్ పెట్టినట్టుంది, దట్స్ ద కైండ్ ఆఫ్ స్టఫ్ బయట నుంచి కూడా నాకు వచ్చింది. యా, అది ఇంకా అది అంటే నేను ఒకటి, ఆ రోజు నేను ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడినప్పుడు ఈరోజు నేను అదే చెప్పిన, దాని గురించి డిస్కషన్ వస్తే, అంటే ఆ రోజు ఇట్స్ అ బ్యాడ్ హెయిర్ డే. కన్వెన్షనల్లీ ఏదన్నా ఫిలిం లో ఉంటే ఒక పెద్ద హీరో అయితే కనుక వి కాంట్ అఫోర్డ్ టు షూట్ అనదర్ డే. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs ఖర్చు మాకు అయింది. అండ్ కమింగ్ ఫ్రమ్ అన్ ఇండీ బ్యాక్గ్రౌండ్ అలాంటి ఏమైనా తప్పులు ఉన్నా కూడా నా చేతుల్లో లేదు. ఇప్పుడు నేను దువ్వలేదు, నేను చేయలేదు, అది ఇంకొక హెయిర్ స్టైలిస్ట్ ఎవరో ఆ జాబ్ చేసిండ్రు. నేను ఎదురు చూస్తున్నా, నేను డిఓపి టీము అందరము ఆ లొకేషన్ అఫ్జల్గంజ్ లైబ్రరీలో షూట్ చేసాము. ఇట్ కాస్టెడ్ us 1 to 1.5 lakh ఆ రోజు ఓన్లీ లొకేషన్. సో ఇంత ఖర్చు పెట్టుకొని మేము ఎదురు చూస్తున్నాము. వెన్ దిస్ గై కేమ్, ఇట్ వాస్ అ వెరీ వెరీ బ్యాడ్ హెయిర్ డే. సో ఇప్పుడు నాకు షూట్ ఆర్ నో షూట్ మట్టుకే నా చేతిలో ఉంది.
యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐ నో, ఆ రోజే నాకు తెలుసు, నేను తలబట్టుకొని చాలాసేపు కూర్చున్నా. బట్ వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ అని అనుకుని నేను షూట్ చేసేసా. అండ్ ఇంకొకటి, స్వతహాగా ఎందుకో మరి తను హెయిర్ పెంచిన తర్వాత ఊటీ గాలికి అండ్ ఆల్ దీస్ థింగ్స్ కి ఎందుకో అది నిలబడలేదు. సో యా, అది ఉన్నది ఉన్నట్టే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దాంట్లో ఏమీ లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు సీ. ఎక్కడో నేనే సినిమాలో చెప్పా అందాన్ని దాడి చూడమని. ఆఫ్ కోర్స్ సినిమా ఇస్ సంథింగ్ వేర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రెజెంటబుల్. కానీ కొన్ని మా చేతుల్లో ఉన్నాయి, కొన్ని మా చేతుల్లో లేవు. ఇదే ఒక తమిళ సినిమాలో చూస్తే ఎలా ఉన్న మొహాల్ని అరే న్యాచురల్, అరే రియలిజం అనే మనమే. మలయాళం సినిమాలో మనుషులు అందరూ అందంగా ఉండరు రా, వాళ్ళు ఎలా ఉంటారో మనుషుల్లా ఉంటారు అన్న మనమే ఈరోజు ఏంటి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని అంటుంటే నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఐ డోంట్ నో, కాంట్ యూ లుక్ ఎట్ హిమ్ బియాండ్ దట్. వాడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అనేది నువ్వు చూడలేవా అనేది నా క్వశ్చన్. చూడమని నేను ఫోర్స్ చేయట్లేదు, బట్ కాంట్ యూ. అరే ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు, నీ ఫేవరెట్ క్రికెటర్, అరే ఒక్కోసారి రాంగ్ అవుట్ అవుతాడు, బ్యాడ్ స్ట్రోక్ ఉంటది వాడికి గేమ్ లో. యూ హ్యావ్ టు పాస్ దట్ ఆఫ్ ఫర్ వాడు తర్వాత కొట్టిన 6కో తర్వాత కొట్టిన సెంచరీకో. అలా నాకేమనిపించింది అంటే, నాకున్న పరిస్థితుల్లో కాలం నాకు సహకరించక, వెదర్ నాకు సహకరించక, ఫేట్ నాకు సహకరించక ఆ రోజు అలా ఉంది. నాకు చెప్పొద్దు అట్లా ఆడియన్స్కి ఎప్పుడైనా, కానీ ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ లో ప్రాబ్లం ఉందంటే అడుగు, నేను జవాబుదారీతనం స్క్రీన్ ప్లేలో పలానా డైలాగ్ లో పలానా ఇట్లాంటి వాటిలో నా చేతుల్లో కూడా లేనిది అది. ఇప్పుడు ఆ పొజిషన్ లో ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా మహా అయితే రేపు చేద్దాం మళ్ళీసారి అని అంటాడు. అక్కడ ఎంత డబ్బులు ఉంటాయి, నాకు లేదు అది అట్లా. అండ్ శుద్ధి రాసిన పుస్తకాలు, డిడ్ ఎనీ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ హెల్ప్ యూ లైక్ దట్? అంటే మీకు ఏదైనా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపించినప్పుడు మీకు ఏమైనా అట్లా అనిపించిందా, లేకపోతే? అంటే సిన్స్ ఎక్కడో అండర్ కరెంట్ లో హీలింగ్ యువర్ సెల్ఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఆ సెల్ఫ్ హెల్ప్ జానరా అనేది తీసుకున్నాను. లో నేను పెద్దగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ నేను చదవను. అంటే వెనెవర్ నాకు వీక్ అనిపించినప్పుడల్లా ఐ ఓన్లీ టర్న్ టు గీత, భగవద్గీత. ఎందుకంటే అంతా అందులోనే ఉంది అనేది నాకు టైమ్ అండ్ అగైన్ నా లైఫ్ లో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ లో ప్రూవ్ అయింది. సో అందులో నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ తో ఐ విల్ ట్రై టు రైట్ సంథింగ్ ఎల్స్ అంతే. అందుకే కోర్ మూమెంట్ లో వారణాసి ఫైట్ లో గీతం తీసుకొచ్చాను. అర్జునుడు కృష్ణుడితో మాట్లాడారు, కరెక్ట్ చోటు సౌల్ గురించి మాట్లాడడం అనేది. అంటే 10 మంది మగవాళ్ళు ఆమె మీద పడ్డప్పుడు కదలలేని పొజిషన్ లో ఆమె ఉండి ఇంకా నేను ఇది చేయగలనా, జస్ట్ లైక్ అర్జున నేను ఈ యుద్ధం చేయగలనా అనుకున్నప్పుడు పోయేది ఏం లేదు నీ అని అతను చెప్పడం. రవి క్యారెక్టర్ లో గ్రీన్ ఫ్లాగ్ అనిపించింది, సంజయ్ క్యారెక్టర్ లో వంట వచ్చిన మగవాడు అనమాట. సో అది అందరు చూపించరు. సో అది బాగా చూపించారు మీకు. అది ఇంకోటి నాకు కనెక్షన్ ఎక్కడ అనిపించింది అంటే, మధురంలో కూడా రవి క్యారెక్టర్ అంటుంది అనమాట నాకు వంట వచ్చు అని చెప్పి. సో ఐ పర్సనలీ లైక్ కుకింగ్ అండ్ స్టఫ్. నెట్ఫ్లిక్స్ లో చెఫ్స్ టేబుల్స్ ఇట్లాంటివన్నీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్. అందుకని నా ట్రిబ్యూట్. వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ మా ఫ్రెండ్స్ లో ఒకరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్ ఎరాలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు తెలుగులో కానీ ఎక్కడైనా? మా తెలుగులో అయితే గనక 100% కేవీ రెడ్డి గారు. ఈ మన పాతాళ భైరవి జగన్మోహిని తీసింది ఎవరు? విఠలాచార్య. వెరీ రీసెంట్లీ నేను బుక్ ఫేర్ లో అతని మీద బుక్ కూడా చూశాను. అంటే మనకి ఈవెన్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు, ఒకప్పుడు అంతకంటే ముందు కోడి రామకృష్ణ గారు, అంతకంటే ముందు ఎరాలో అసలు గ్రాఫిక్స్ లేదంటే ప్రాక్టికల్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో అద్భుతంగా చేయగలిగేది విఠలాచార్య గారు అని చెప్తారన్నమాట. దశాబ్దాల తర్వాత మనం స్మరించుకుంటున్నాం అంటేనే ఓన్లీ ఎఫెక్టివ్ వర్క్. సో ఆ బ్లాక్ అండ్ వైట్ ఎరాలో వాళ్ళిద్దరు. కేవీ రెడ్డి గారు ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నోన్ అనుకోండి, అందరికీ ఫేవరెట్. అంటే ఆ రోజుల్లోనే బూమ్ మైక్రోఫోన్స్ యూజ్ చేసి సౌండ్ రికార్డింగ్ కానీ, స్టాప్ యానిమేషన్ కానీ, మన మార్వెల్ సినిమాటిక్ మార్వెల్. అండ్ ఇంగ్లీష్ లో ఆబ్వియస్లీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అక్కడ నుంచే బ్లాకింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ నేను నేర్చుకున్నాను. సో బ్లాక్ అండ్ వైట్ ఎరాలో మీకు ఇష్టమైన యాక్టర్స్? ఆబ్వియస్లీ సావిత్రి గారు. అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఇవన్నీ టెంప్లెట్స్. బట్ అంటే నేనేం నేర్చుకున్నాను సావిత్రి గారి దగ్గర నుంచి అనే దాని వల్ల నేను చెప్తున్నాను. అంటే సేమ్ కమింగ్ బ్యాక్ టు ఆమె జీవితంలో కూడా కష్టం ఎంత వచ్చినా ఇచ్చే గుణం హుందాతనం అనేది పొడగొట్టుకోవద్దు అనేది నేను ఆమె బయోగ్రఫీ చదివినప్పుడు నేను నేర్చుకున్నాను. మోర్ దెన్ అన్ యాక్ట్రెస్. అండ్ మీ డైలాగ్ రైటర్స్, ఎందుకంటే మీ డైలాగ్స్ ప్రొఫౌండ్ గా ఉంటాయి, ఎందుకని స్పెసిఫిక్ గా నాకు వీళ్ళ డైలాగ్స్ ఇష్టం అనేది ఏం లేదు, బట్ వాళ్ళ వర్క్ చూసినప్పుడు నేను బాగా అప్రిషియేట్ చేసేదంటే జంధ్యాల గారిది, ఒకప్పుడు త్రివిక్రమ్ గారిది, సమ్ టైమ్స్ సాయి మాధవ్ గారిది,
అంతే. అంటే ఐఎమ్ నాట్ వెరీ కీన్, అరే వీళ్ళు నెక్స్ట్ సినిమాలో ఎలా రాశారు అనేది అలా చూడను నేను. బట్ చూస్తున్నప్పుడు ఏదన్నా ఉంటే అరే ఇది బాగా రాశారు, ముఖ్యంగా జంధ్యాల గారిది పదప్రయోగం కానీ, లేకపోతే త్రివిక్రమ్ గారిది కన్సైజ్ అండ్ బ్రెవిటీ యూజ్ చేసి, ప్రాస కాదు, ప్రాస అందరికీ తెలుసు, భావుకథ. ఎగ్జాంపుల్ నేను చెప్తా, ప్రాస లేని ఒక భావుకథ త్రివిక్రమ్ గారిది నాకు ఎక్కడ నచ్చిందో చెప్తా. వాసు మూవీలో సడన్ గా అతనికి వాళ్ళ చెల్లి సూసైడ్ ఏమైనా చేసుకుంటదేమో అని భయం వేసినప్పుడు అతను వచ్చి ఆమెతో చెరువు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఎవరూ లేరు, సడన్ గా నాకు ఎందుకో భయం వేసింది అంటే సంథింగ్ లైక్ దట్. అంటే అక్కడ ఎక్కడ ప్రాస లేదు, అలంకారం లేదు, భావుకథ. అంటే ఒక అన్న ఒక చెల్లె గురించి దేనికి భయపడతాడు, అక్కడ ఎవరూ లేరు, ఒక్కతే కూర్చుంది, ఏదో జరిగిపోయింది. సో నేను అలాంటిది ఎక్కువ ఇష్టపడతాను. ప్రపంచం అంతా ప్రాసల వెనక పరిగెడుతూ ఉంటది కానీ ఇలా అన్నాడు అట్లా అన్నాడు. అండ్ అతడులో అక్కడ కూడా అంతే, అంటే చంద్రుడు గురించి చెప్పి మనమే వేరుగా ఉంటాము, అది ఎప్పుడు ఒకరేజు ఉంటుంది. ఇలాంటి భావుకథ నాకు దాంట్లో ఇష్టం, డిఫరెంట్ త్రివిక్రమ్ గారు. అండ్ సాయి మాధవ్ బుర్ర గారు ఆబ్వియస్లీ, అంటే కొన్ని వర్క్స్ నేను చూశాను, హి హాజ్ ఎ వెరీ గుడ్ స్టైల్ అనిపించింది అంతే. అంటే మీ డైలాగ్స్ చూసినప్పుడు నాకు వేరే రైటర్స్ గుర్తొచ్చిందంటే మళ్ళీ ఇది రాని రోజులు సాయి మాధవ్ గారు అసలు జీవితం మీద శుద్ధి చెప్తుంది కదా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కార్తిక్ చెప్తుంది. అది చెప్పినప్పుడు నాకు సాయి మాధవ్ గారిది ఇది గుర్తొచ్చింది, మళ్ళీ ఇది రాని రోజులు. ఎవడి జీవితంలో వాడి హీరోనే, మిగతా వాళ్ళకి లైట్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే మనకి గంధం నాగరాజు గారు ఉండేవాళ్ళు, గమ్యంకి రాశాడు అనేది. కొంతమంది ప్రొలిఫిక్ పీపుల్ ఉండేవాళ్ళు. సి ఐఎమ్ నాట్, అంటే జనరల్ గా ఏమనుకుంటారు, నేను డైలాగ్ బాగా రాస్తాను కాబట్టి దట్ ఐ కీప్ ట్యాబ్ ఆన్ దీస్ పీపుల్ అనుకుంటారు. కానీ నాకు అసలు నేను చూసింది గుర్తుండిపోతుంది. ఇప్పుడు వాసు ఎప్పుడో చూసాను నేను, 1.5 decade. అంటే ఎందుకు గుర్తుంటది అంటే మాట యొక్క పవర్, అది అంతే. ఫేవరెట్స్ అనేది నాకు ఎవరు లేరు అలా, బట్ వాళ్ళ వర్క్ చూసినప్పుడు అరే వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు కదా తెలుగు భాషకి ఉన్న భావుకథకి అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి నాకు, అంటే నా రైటింగ్ మీద ప్రభావితం అనే మాట నేను అన్ను, కానీ పాటని ఎంత రేజర్ షార్ప్ గా వాడచ్చు అనేది నేను ఫైట్ క్లబ్ చదివినప్పుడు చెప్పలేని నుంచి నేర్చుకున్నాను. అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైలాగ్స్ ఎవర్ ఇన్ ఇంగ్లీష్ హిస్టరీ ఉంటది అనమాట ఫైట్ క్లబ్. టైలర్ డర్డెన్ అంటాడు, వీఆర్ ఎ జనరేషన్ ఆఫ్ మెన్ రేజ్డ్ బై ఉమెన్ అని చెప్పేసి. యు ఆర్ నాట్ యువర్ డువే, యు ఆర్ నాట్ యువర్ ఫర్నిచర్, యు ఆర్ నాట్ యువర్ ఫ్రిడ్జ్, యు ఆర్ నాట్ యువర్ వ్యాలే, యు ఆర్ సంథింగ్ మోర్ దెన్ దాట్ అంటాడు. అంటే ఇలాంటి చాలా పవర్ఫుల్ పదజాలం నేను సినిమాలో నేను ఎక్స్పోజ్ అయింది ఫైట్ క్లబ్ చూసినప్పుడు. హూ ఇస్ దిస్ గై అని చెప్పేసి నేను ఆ రైటర్ గురించి తెలుసుకొని చెప్పాలని గురించి అతను బుక్ చదివాను ఫైట్ క్లబ్. మళ్ళీ రేజర్ షార్ప్ ఉంటది అనమాట, అతను ఒక నిహిలిస్టిక్ యాటిట్యూడ్, ఒక సినికల్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట తీసుకురావడం. నాకు అది ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. మీలో కూడా కొంచెం నిహిలిజం అనిపించింది నాకు మీ స్టార్టింగ్ వర్క్స్ లో. ఆ సబ్జెక్ట్స్ అలాంటివి. అంటే ఇప్పుడు మనో ఈజ్ ఆల్ అబౌట్, అది ఒక బ్లీక్ డార్క్ వరల్డ్. 8 వసంతాలు అలా ఉండదు అనేది. ఇప్పుడు బ్యాక్ స్పేస్ అనేది అలాంటిది, మధురం అనేది అలాంటిది. ఏ నెరేటివ్ కి తగ్గట్టు ఆ నెరేటివ్ కి మనో చూసినప్పుడు నాకు, ఎందుకంటే దాంట్లో సౌండ్ డిజైన్ అవన్నీ ఎలివేట్ అయినాయి కాబట్టి చూడంగానే హారర్, తెలుగులో హారర్ అనేది చాలా రేర్, ఎప్పుడో కానీ రావట్లేదు. అది చూడగానే హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ కెన్ పుల్ ఆఫ్ అ గుడ్ హారర్ అనిపించింది నాకు. డిడ్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్? అంటే ఇప్పుడు చెప్పలేరులేండి. సో డూ యూ హ్యావ్ అన్ ఐడియా? I have and I'm working on them also. నాకు హారర్ టు మీ అంటే ఆఫ్టర్ డ్రామా హైయెస్ట్ రిగార్డ్ ఉంది నాకు హారర్ మీద. ఇట్స్ ఎ వెరీ మిస్అండర్స్టూడ్ జానరా. నువ్వు సరిగ్గా చేసావంటే కొన్ని డెకేడ్స్ నీకు గుర్తుండిపోతుంది. పుట్ అ లాట్ ఆఫ్ హెడ్ అన్నమాట రాసేటప్పుడు. ఇప్పుడు అంటే స్టీఫెన్ కింగ్ రైటింగ్స్ చూసినప్పుడు మనకి షైనింగ్ ఇలాంటి తను రాసినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేటెస్ట్ జానరా రైటర్ అనమాట అతను అందులో. సో నేను ఇఫ్ ఐ వాంట్ టు ఎయిమ్ ఇట్, నేను అక్కడ ఏం చేయాలని ఉంది నాకు. ఏదో పీపుల్ ని స్కేర్ చేయడం కాదు, ఐ వాంట్ టు గెట్ అండర్ దేర్ స్కిన్ అండ్ స్టే దేర్. అలా వచ్చిన రోజు తీస్తాను. దట్స్ గ్రేట్ చాయిస్. మీరు తెలుగు అన్నారు కదా, ఇంటర్వ్యూస్ లోనే ఇక్కడ విన్నా, ఇంత తెలుగు మాట్లాడితే ఎవరు చూస్తారు అన్నట్టు ఎవరు అడిగితే, మీరు చదివే పుస్తకాలేండి, మీరు ఏం చదువుతున్నారు తెలుగులో ఈ మధ్య? ఏమన్నా చదివారా, లేకపోతే పాతవి ఏమన్నా చదువుతున్నారా? ఈ మధ్య అసలు టైం దొరకట్లేదు నాకు చదవడానికి. అంటే నేను ఎక్కువ PDF చదువుతున్నాను. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ద లవ్ అండ్ అడ్మిరేషన్ ఆర్ బురీ నజర్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అన్ని నాకు కలిసి నా మీద ఒకేసారి పడుతున్నప్పుడు నన్ను నేను చాలా స్టేబుల్ గా ఉంచుకోవడానికి రైట్ నౌ ఐఎమ్ రీడింగ్ డీప్ స్పిరిచువల్ స్టఫ్. అది నేను ఐప్యాడ్ లోనే చేస్తున్నా. సో ఐమ్ నాట్ రీడింగ్ ఎనీథింగ్ రైట్ నో, బట్ నాకు అతడు అడవిని జయించాడు కేశవరెడ్డి గారిది కానీ, యండమూరి వీరేంద్రనాథ్ గారి అంతర్ముఖం కానీ, ఇట్లాంటిది చదివినప్పుడు చాలా రివెటింగ్ అనిపించింది నాకు. తెలుగులో కథా బలం. డూ యూ హ్యావ్ ఎనీ ఎయిమ్ టు టచ్ అదర్ జానర్స్ అదర్ దాన్ సైకలాజికల్ థ్రిల్లర్స్? అట్లా కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి కూడా నా దగ్గర 2 స్క్రిప్ట్స్ సైఫైవి. సైఫై ఇస్ సంథింగ్ ఎంటైర్ ఇండియాలోనే ఇట్ ఈస్ నాట్ టాప్డ్. అంటే ఆ మీడియం చాలా గ్రేట్ మీడియం. హ్యుమానిటీ గురించి క్రిటిక్ చేయడం కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎట్టుపోతాం భవిష్యత్తులో అని చెప్పడానికి సైఫై ఇస్ అ వెరీ గ్రేటెస్ట్ థింగ్. ఐ హావ్
సమ్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్. బట్ ఇవన్నీ ఎప్పుడు దే విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ నాకు తెలియదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్నటి వరకు నేను క్రైమ్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నాను, నేను 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా. బట్ 8 వసంతాల తర్వాత సంథింగ్ చేంజ్డ్ ఇన్ మీ. పీపుల్ లో చాలా వరకు హీలింగ్ అవసరం, పీపుల్ కి ట్రామా ఉంది, తెలియట్లేదు వాళ్ళకి వేర్ టు సీక్ అనేది. అలా నాకు ఇవ్వగలిగితే చాలు నా నెక్స్ట్ వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ అప్పింగ్ ద ల్యాడర్ కెరీర్, అది కాదు నాకు కావాల్సింది. ఐ షుడ్ టచ్ దేర్ హార్ట్స్ అని చెప్పేసి నేను అనుకున్నా. సో ఇప్పుడు నేను ఆ క్రైమ్ ని కూడా పక్కన పెట్టినా. బట్ యాజ్ ఆఫ్ నౌ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ 3 స్క్రిప్ట్స్. ఒకటి పీరియడ్ హారర్ 1800s లో జరుగుతుంది, లైక్ తుంబాడ్. అంటే అది లెగసీ రైటింగ్ అనమాట. అంటే అది ఒక 1 part 2 part 3 parts కి వెళ్ళచ్చు. అది కాకుండా మిగతా 2 నాకు స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా మీద రాయాలనుంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ 3. అవే వచ్చేసినాయి నాకు థాట్స్. సో ఐఎమ్ జస్ట్ యాక్టివ్లీ పర్సూయింగ్ ద థాట్. ఐ డోంట్ నో రేపు వాట్ విల్ ఐ కమ్ అప్ విత్. ఐ అండర్స్టాండ్. సో మీరు తుంబాడ్ అనగానే ఇట్స్ డెఫినెట్లీ తెలుగులో అట్లా చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఐ వాంట్ టు షూట్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ కంప్లీట్. అంటే గ్రేట్ హై కాంట్రాస్ట్ లైటింగ్, ఆర్ అంటే హారర్, పీరియడ్ హారర్, అట్మాస్ఫియరిక్ మూడీగా ఉండేది. అందులో మళ్ళీ అది క్యారెక్టర్ ఉన్న మూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేయాలి ఎప్పుడైనా హారర్. షైనింగ్ లో అదే సక్సెస్ అయింది బాగా. అట్లనే నేను రేపు అదే వస్తుందని నాకు తెలియదు. ఐఎమ్ రైటింగ్ ఇట్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ రైటింగ్. బట్ ఇప్పుడు 3 సినిమాలు ఒకేసారి తీయలేను కదా. ఆ రోజు ఒక 6 నెలల తర్వాత నా మైండ్ ఏం చెప్తుంది, నాకు ఏది నాకు ఎక్కువ రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది ఫిల్మ్ మేకర్ గా అనే దాన్ని బట్టి నేను చూస్తాను. రియలీ గ్లాడ్ దట్ యు స్టేడ్ దిస్ లాంగ్ అట్ దిస్ టైం. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నేను అడిగిన ప్రశ్నలు కానీ అవన్నీ. అంటే అది నేను ఇప్పటి వరకు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఎక్కడ ఎవరు డిస్కస్ చేయలేదు నాతో పేరెంటింగ్ గురించి. అండ్ అది బాగుంది. అండ్ మీరు మనలో కానీ అన్నిట్లో కానీ సెన్షువల్ థింగ్స్ కానీ ఫోలీ కానీ మీరు అడిగింది నాకు నచ్చింది. ఎందుకంటే ప్రశ్ననే సమాధానంకి ఒక అవకాశం ఇస్తూ దోస్ ఆర్ అన్టాప్డ్ థింగ్స్ ఐ ఎంజాయ్డ్. బాకీ ఏదన్నా ఇంకా ప్రేక్షకులు చెప్పాలి కింద.